హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనము టిక్ టాక్ టోని బిల్డ్ చేద్దాము. సో ఇది ఎక్స్ట్రీమ్ స్క్రాచ్ నుండి మనం డిస్కస్ చేస్తూ దాని కోడ్ రాద్దాము. అండ్ బై ద వే, నీకు ఇఫ్ ఇన్ కేస్ తెలియకపోతే నేను తెలుగులో డిఎస్ఏని స్క్రాచ్ నుండి చెప్తున్నాను. ఇంట్రెస్ట్గా ఉంటే ఒకసారి ఛానల్ని చెక్ చేయి. ఇది అందులో ఒక పార్ట్ మాత్రమే. ఇది అందులో నేను చేస్తున్న వన్ ఆఫ్ ద ప్లేలిస్ట్. సో ఈ ప్లేలిస్ట్ వచ్చేసి డిఎస్ఏ మినీ సిరీస్ అనమాట. సో ఇక్కడ నేను మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తాను. అది ఎలాగంటే ఏదైతే నేను నా డిఎస్ఏ యాక్చువల్ కోర్స్లో కవర్ చేశానో అప్పటిదాకున్న ప్రతి కంటెంట్ని లైక్ వాట్ ఎవర్ ద కంటెంట్ నేను కవర్ చేశాను దాని బేస్ మీద ఓవరాల్ ఒక మినీ ప్రాజెక్ట్ చేస్తానన్నమాట. ఓకే, సో యా కమ్ టు దిస్. ఈ పర్టికులర్ టిక్ టాక్ టోకి అసలు నీకు కావాల్సిన బేస్ రిక్వైర్మెంట్ ఏంటి? ఫస్ట్ థింగ్ నీకు కావాల్సింది నార్మల్ ఫండమెంటల్స్ లైక్ ఇఫ్ ఎల్స్ లూప్స్ వాట్ ఎవర్ అది బేసిక్ ఫండమెంటల్స్ ఉన్నాయో అవి. దానితో పాటు అరేస్. ఓకే, ఈ రెండు వస్తే చాలు. ఈ రెండు నీకు సింటాక్సెస్ తెలిసినా చాలు. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ నీకు ఈ రెండు తెలియకపోతే అస్సలు కంగారే పడద్దు. నేను వీటికి ఆల్రెడీ నా ఛానల్లో చాలా అంటే చాలా ప్రాబ్లమ్ సాల్వ్ చేశాను కూడా. అండ్ ఈవెన్ అరేస్ని కూడా నీకు థియరిటికల్వి కావాలంటే థియరిటికల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అండ్ ఓన్లీ నాకు లీడ్ కోడ్ క్వశ్చన్స్ కావాలంటే లీడ్ కోడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో అస్సలు కంగారే పడద్దు. నీకు డిఎస్ఏ రాలేదు బట్ నీకు ఇంట్రెస్ట్ ఉంది అనే పర్స్పెక్టివ్లో అంటే మాత్రం ఒకసారి ఛానల్ చెక్ చేయి. అండ్ యా, ఇప్పుడు ఈ పర్టిక్యులర్ మినీ ప్రాజెక్ట్ చూసేద్దాము, బిల్డింగ్ టిక్ టాక్ టో. ఫస్ట్ మనము అసలు ఈ టిక్ టాక్ టో రూల్స్ తెలుసుకుందాం, ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైతే తెలియకపోతే, సో దట్ వాళ్ళకి ఆ క్లారిటీ ఉండిద్ది. కాబట్టి సింపుల్గా ఏంటంటే మనకు ఒక బోర్డు ఉండిద్ది. ఆ బోర్డు వచ్చేసి 3x3 మ్యాట్రిక్స్ లాగా ఉంటుంది అనమాట. ఓకే, సో సింపుల్గా ఇలా మనకు ఒక బోర్డు ఉంటుంది. ఇప్పుడు మనకేంటంటే టోన్స్ ఉంటాయి. ఈ గేమ్ బేసిక్గా ఇద్దరు ఆడతారు. సో ఈ గేమ్ బేసిక్గా ఇద్దరు ఆడతారు, ఫస్ట్ పర్సన్ అండ్ దెన్ సెకండ్ పర్సన్. ప్రతిసారి ఒక్కొక్క పర్సన్కి టోన్ ఉంటుంది. ఆ టోన్లో సపోజ్ ఈ పర్సన్ యొక్క సింబల్ ఇది అండ్ ఈ పర్సన్ సింబల్ ఇది అనుకుందాము. సో వాళ్ళు యూజ్ చేసుకునే సింబల్స్. అండ్ ఇప్పుడు ఏమంటామంటే ఇప్పుడు ఏంటంటే ఒక ఫస్ట్ టర్న్కి ఈ పర్సన్ ఈ గ్రిడ్లో వాట్ ఎవర్ ద గ్రిడ్ ఉందో ఎక్కడో చోట ప్లేస్ చేసేస్తాడు. సపోజ్ ఇక్కడ ప్లేస్ చేసాడు అనుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఈ పర్సన్ టర్న్ ఉంటుందన్నమాట. సో ఈ పర్సన్ లైక్ వాట్ ఎవర్ ద పొజిషన్లో ఎక్కడన్నా ప్లేస్ చేయొచ్చు. సో ఇలా ప్లేస్ చేసుకుంటా వెళ్తుంటే అట్ సమ్ పోర్షన్ ఆఫ్ టైం తర్వాత ఏదన్నా ఒక ఎంటైర్ రో కానీ లేదా ఒక ఎంటైర్ కాలం కానీ లేదా ఒక డయాగనల్ పొజిషన్లో కానీ ఇలా ఆ 3 వాల్యూస్ ఆ పర్సన్కి చెందినవి అయితే సో తను విన్ అయిపోయినట్టే. ఓకే, సింపుల్గా ఒక టర్న్ బేస్డ్ మీద ఆడదాం. సో ఫస్ట్ ఇక్కడ ఇతను పెట్టాడు కదా, సో మళ్ళీ ప్లేయర్ 1కి వద్దాము. ఇప్పుడు ప్లేయర్ 1 ఇక్కడ పెట్టాడు అనుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేయాలి, ఆ ప్లేయర్ 1ని విన్ కాకుండా ఇఫ్ ఇన్ కేస్ నేను ఇక్కడ పెడితే ఆ ప్లేయర్ విన్ అవడు. ఎందుకు? ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ పెట్టకపోతే ఆ ఎంటైర్ కాలం అనేది 3 ఎక్స్లతో నిండిపోయింది కాబట్టి ప్లేయర్ 1 విన్ అవుతున్నట్టు. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ ప్లేయర్ 1గా నేను ఇక్కడ పెట్టకపోతే ఈ ప్లేయర్ 1 విన్ అయిపోతున్నట్టే. సో ఇక్కడ పెట్టలేదు అనుకుందాం, సమ్వేర్ అరౌండ్ నేను మిస్ అయ్యి ఇక్కడ పెట్టాను అనుకుందాం. సో ఇప్పుడు ఆబ్వియస్గా ప్లేయర్ 1 ఇక్కడ పెడతాడు, లైక్ ప్లేయర్ 2. సో ఇప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్గా ఐదర్ ఏదన్నా ఒక రో ఏదన్నా ఒక కాలం లేదా డయాగనల్గా ఎటు సైడ్ అయినా లెఫ్ట్ డయాగనల్ రైట్ డయాగనల్ అయినా కంప్లీట్గా ఒకే పర్సన్ ఉన్న డేటా ఉంటే అప్పుడు ఆ పర్సన్ విన్ అయినట్టు. ఓకే, ఇక్కడ చూడు ఈ 3 ఒకే పర్సన్ లైక్ ఆ ఎంటైర్ రోలో ప్లేయర్ 2కి సంబంధించిన వాట్ ఎవర్ ద సింబల్స్ ఉన్నాయో అవి ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్లేయర్ 2 విన్ అయ్యాడు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లైక్ టిక్ టాక్ టో అనమాట. సింపుల్గా ఇలా టర్న్స్ బేసిస్ మీద ఒకసారి ప్లేయర్ 1 టోన్ ఒకసారి ప్లేయర్ 2 టోన్స్ జరుగుతూ ఉంటాయి. ఎవరైతే ఇలా ఐదర్ ఇలా ఈ కాలం అయినా లేకపోతే ఇలా ఎంటైర్ ఒక రో కానీ ఇలా ఒక ఎంటైర్ రో కానీ ఇలా ఒక ఎంటైర్ కాలం కానీ లేకపోతే ఇలా ఒక ఎంటైర్ రో ఇలా అయినా లేదు ఇలా ఒక డయాగనల్గా కానీ అంటే ఈ పర్స్పెక్టివ్లో ఏ పర్టికులర్ 3 బ్లాక్స్ అనేది ఒకే పర్సన్కి చెందిన సింబల్స్ ఉంటే ఆ పర్సన్ విన్ అయినట్టు. సో అలా వాళ్ళు గేమ్స్ ఆడతారనమాట. ఓకే, సో దిస్ ఈజ్ లైక్ ద గేమ్ రూల్స్.
సో విచ్ ఈస్ వెరీ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. సో దీన్ని మనము ఎలా కోడింగ్లో అప్లై చేయొచ్చు, కోడింగ్ని దీనికి ఎలా కోడ్ చేయొచ్చు అనేది చూద్దాము. బట్ బిఫోర్ దట్ నేను ముందుగానే చెప్తున్నాను, ఈ పర్టిక్యులర్ థింగ్ని వాట్ ఎవర్ ఈ పర్టిక్యులర్ గేమ్ ఉందో బేసిక్గా దీన్ని 3 వేస్లో మనం డిజైన్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి హ్యూమన్ వర్సెస్ హ్యూమన్. ఓకే, అంటే ఇద్దరు హ్యూమన్స్ వాడుతుంటే ఆ గేమ్ ఎలా ఉండబోతుంది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ సెట్ ఆఫ్ కేటగిరీ వచ్చేసి హ్యూమన్ వర్సెస్ సిపియు అనమాట. ఇక్కడ సిపియు అంటే సింపుల్గా నువ్వు ఏఐ అనుకోవచ్చు, ఎందుకంటే ఆటోమేటిక్గా అది థింక్ చేసి నీతో ఆడిద్ది కాబట్టి. మనం ఫోన్లో ఎన్నిసార్లు చూడలేదు, లైక్ 2 పర్సన్స్ ఉంటే అది ఆడతాము, బట్ సింగిల్ పర్సన్ అంటే మనం డెఫినెట్గా విత్ వర్సెస్ అనేది సిపియుతోనే తీసుకుంటాం కదా. సో ఇక్కడ ఈ పర్టికులర్ సిపియులో కూడా 2 స్టాండర్డ్స్ లాగా ఉంటాయి అనమాట. ఈ పర్టికులర్ సిపియులో మనకేంటంటే ఎంత ఎక్స్టెంట్ ఆఫ్ సిపియుని వాడుతున్నావు అంటే మీడియం లెవెల్లో వాడుతున్నావా. అగైన్ ఇక్కడ 3 కేటగిరీస్ కింద ఉంటాయి, నువ్వు 3 కేటగిరీస్ కింద డివిజన్ చేసుకోవచ్చు. ఒకటి ఈజీ సెగ్మెంట్, ఇంకోటి మీడియం సెగ్మెంట్, ఇంకోటి హార్డ్ సెగ్మెంట్. ఓకే, ఈ ఈజీ మీడియం హార్డ్ అనేది లెవెల్ కింద తీసుకోవద్దు. నేను చెప్తున్నా ఎంత యూసేజ్ ఆఫ్ ఏఐని వాడుతుంటే, లైక్ ఏఐ అంటే ఇప్పుడున్న ఏ లాక్ బేసిస్ మీద లైక్ బట్ సమ్ సార్ట్ ఆఫ్ థింకింగ్ని ఇస్తే దాన్ని కదా మనం ఏఐ అనేది. సో ఇక్కడ సింపుల్గా నేను ఏఐ అనే వర్డ్స్ వాడను, సిపియు అనే వర్డ్స్ వాడతా. సో ఇక్కడ సింపుల్గా ఏంటంటే ఎంత యూసేజ్ ఆఫ్ సిపిని వాడుతున్నాం లేదా ఎంత యూసేజ్ ఆఫ్ థింకింగ్ని వాడుతున్నావు అనే దాని బేసిస్ మీద మనం 3 కేటగిరీస్ కింద డివిజన్ చేసుకుందాము. బట్ ఈ పార్ట్లో ఏదైతే ఉందో ఇది పార్ట్ 1, పార్ట్ 2 కింద నేను డివిజన్ చేస్తా. ఈ ఎంటైర్ పార్ట్ 1లో హ్యూమన్ టు హ్యూమన్ ప్లే చేస్తే ఎలా ఉండిద్ది అనే దాని బేసిస్ మీద మనం కోడ్ డిజైన్ చేద్దాము. అండ్ నెక్స్ట్ పార్ట్లో వచ్చేసి మనం బేసిక్గా ఈజీ మెథడ్లో వెళ్తే ఎలా ఉండబోతుంది, లైక్ సిపియు అంటే ఇక్కడ ఓన్లీ నువ్వు వాడతావు అండ్ అపోనెంట్గా నీ సిపియు అనేది ఉంటుందన్నమాట. సో ఇలా ఈజీగా వాడితే మన కోడ్ని ఎలా రాయాలి, దాని తర్వాత మీడియంగా ఉంటే నా కోడ్ని ఎలా డిజైన్ చేయాలి అనేది చూద్దాము. ఈ 2 బేసిస్ మీద చూద్దాం. మరి హార్డ్ ఏంటి ఇది చెప్పవా అంటే సింపుల్గా ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ నీకు ఆల్రెడీ ఈ సార్ట్ ఆఫ్ సిపియు బేస్డ్ మీద ఐడియా ఉంటే నీకు ఇప్పటికే అర్థం అవ్వాలి. హార్డ్ ఇన్ ద సెన్స్ నేను చెప్పేది ఏంటంటే హార్డ్కి మనకి గేమ్ థియరీస్ నేర్చుకోవాలన్నమాట, లైక్ ఏఐని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి ఆ లెవెల్ ఆఫ్ థింకింగ్ని. సో ఇక్కడ మనకి గేమ్ థియరీ అల్గోరిథమ్స్ ఉంటాయి, లైక్ A* అల్గోరిథమ్స్ అని, లేకపోతే సమ్ మినిమాక్స్ అల్గోరిథమ్స్ అని. సో ఈ సార్ట్ ఆఫ్ వేలో ఉంటాయి. అండ్ చెప్పచ్చా అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను చెప్పగలను, నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. బట్ థింగ్ ఏంటంటే వాట్ ఎవర్ ద ప్లేలిస్ట్ మనం చేస్తున్నామో అది కంప్లీట్గా మన కోర్సు పర్స్పెక్టివ్లో నుండి డిరైవ్ చేసుకుంది, ఒక సబ్సెట్ లాగా. ఏంటిది వాట్ ఎవర్ వీ హ్యావ్ కవర్డ్ ఇన్ అవర్ కోర్స్ దానికి సంబంధించిన కంటెంట్ని తీసుకొని మనం చేయాలి. సో దట్ మనకి ఇంకా కోడింగ్ అనేది మనకి ఇంకా లాజికల్ అబిలిటీని పెరగాలని. బట్ ఇక్కడ ఇలా చేస్తుంటే కొత్త టాపిక్ని ఇంట్రడ్యూస్ చేసినట్టు ఉంటుంది. బట్ ఎలాంటి అబ్జెక్షన్ లేదు. బట్ ఈ పర్టికులర్ సార్ట్ ఆఫ్ థింగ్ని నేను ఇంప్లిమెంట్ చేయాలి అంటే నాకు రికర్షన్ కావాలి, సమ్ సార్ట్ ఆఫ్ గేమ్ థియరీ నాలెడ్జ్ కూడా ఉండాలి. సో నీకు రికర్షన్ రాదు కదా, లైక్ యాజ్ ఆఫ్ నౌ మనం రికర్షన్ డిస్కస్ చేయట్లా. సో నేను ఈ రికర్షన్ని చెప్పి నీకు అర్థం కాకుండా కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు. ఓకే, సో నేనేం చేస్తున్నాను అంటే ఈ వీడియోని 2 పార్ట్స్ కింద డివిజన్ చేస్తున్నా, పార్ట్ 1, పార్ట్ 2. పార్ట్ 1లో కంప్లీట్గా హ్యూమన్ టు హ్యూమన్ కోడ్ ఎలాగ రాయాలో చూసేద్దాము. పార్ట్ 2లో వచ్చేసి అసలు బేసిక్ సిపియు థింగ్ని అంటే అపోనెంట్గా ఇంకో హ్యూమన్ లేకపోతే మనం ఎలా రాయొచ్చు కోడ్ అనేది చూద్దాము. అందులో అబిట్ ఇంప్రూవ్డ్ వర్షన్ చూద్దాము. ఓకే, సో ఈ 2 వర్షన్స్తో మనము ఎంటైర్ టిక్ టాక్ టోని ఎలా బిల్డ్ చేసేయాలో చూద్దాము. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ నీకు ఫర్దర్ వీడియో ఇంట్రెస్ట్గా ఉంది అనిపిస్తే కామెంట్లో ఎస్ అని మెన్షన్ చేయి. అండ్ అగైన్ చెప్తున్నాను మళ్ళీ ఈ హార్డ్ ప్రాబ్లం మరి చేయవా అంటే ఇఫ్ ఇన్ కేస్ నాకు కానీ మినిమం 5 to 10 కామెంట్స్ వస్తే ఆల్రెడీ ఎవరైతే రికర్షన్ అవేర్నెస్ ఉండి ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి, అండ్ ఎవరైతే ఈ పర్టిక్యులర్ ప్రోగ్రామ్ని లైక్ టిక్ టాక్ టోని సాల్వ్ చేయడానికి గేమ్ థియరీ కూడా నేర్చుకోవాలనుకుంటున్నారో ఒక 5 to 10 కామెంట్స్ వస్తే నేను డెఫినెట్గా చెప్తున్నాను ఆ పర్టిక్యులర్ వీడియో కూడా మేక్ చేస్తాను. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఓకే, అసలు మనకి టిక్ టాక్ తో గేమ్ ఆడాలి అనుకుందాం. రియల్ లైఫ్ నుండి మనం ఎలా డిరైవ్ చేయొచ్చు కోడ్ని, మన థింకింగ్ ప్రాసెస్ని ఇలాగే ఉండబోతుంది ఎంటైర్ సిరీస్. సో ఫస్ట్ చూడు, రియల్ లైఫ్లో అసలు మనకి టిక్ టాక్ తో ఆడాలి అంటే ఐదర్ ఫస్ట్ థింగ్ మనకి బడ్జెట్ ఉంటే బోర్డు కొనుక్కుంటాము,
బడ్జెట్ లేకపోతే ఒక చాక్ పీస్ తీసేసుకొని రోడ్డు మీదో లేకపోతే మన ఇంట్లోనో వాట్ ఎవర్ ద ప్లేస్లోనో లేకపోతే మన ప్యాడ్ మీదో గీసేసుకుంటాము, అవునా కదా? అంటే సింపుల్ నోట్స్లో మనకేం కావాలి, ఒక బోర్డు కావాలి. సో సిమిలర్గా మనము ఇదే బోర్డుని కోడ్లో ప్రింట్ చేద్దామా ఫస్ట్? ఇది మన ఫస్ట్ టాస్క్. ఓకే, ఫస్ట్ ఈ ఎంటైర్ టాస్క్ అలా ఎలా ఉండబోతుందంటే, నేను కోడ్ చేయడము, నువ్వు దాన్ని అబ్జర్వ్ చేయడం కాదు. ఏదైతే నేను టాస్క్ చెప్తానో ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ని, ఇట్ కెన్ బి మినీ, పెద్ద ప్రాజెక్ట్, చిన్న ప్రాజెక్ట్, లేకపోతే నీ బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు క్యాప్స్టోన్ ప్రాజెక్ట్, వాట్ ఎవర్ ద ప్రాజెక్ట్, సబ్ సెక్షన్గా వీలైనంత సబ్ సెక్షన్ని వీలైనంత సబ్ టాస్క్ కింద డివిజన్ చేసుకో. అప్పుడే క్లారిటీ ఉంటుంది, కన్ఫ్యూజన్ రాదు. సో మనం కూడా ఇలా చిన్న చిన్నగా సబ్ టాస్క్ కింద పెట్టుకొని ఒక్కొక్కటి చెప్తా దాన్ని చేద్దాం ఉందాము. అండ్ ఇందులో మేజర్ థింగ్ వచ్చేసి ఈ ఎంటైర్ ప్లేలిస్ట్ సిరీస్లో 70% నీ కంట్రిబ్యూషన్ ఉండాలి, 30% నా కంట్రిబ్యూషన్ ఉండాలి. ఎందుకు? మనం ఆల్రెడీ దాన్ని తగ్గట్టు చూసాము. మరి ఇక్కడ 70 అంటే మొత్తం నేనే చేయాలి, నువ్వేం చెప్తావు అంటే, నేనేమంటానంటే, నువ్వు ఏదైతే చేయాలి అనేది ఒక అసైన్మెంట్ లాగా చిన్న సబ్ టాస్క్ లాగా చెప్తా. వెంటనే నువ్వు పాస్ చేసి వాట్ ఎవర్ నువ్వు ఏదైతే బిల్డ్ చేయాలి అనుకుంటున్నావో ఆ థింకింగ్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయి. నీ బెస్ట్ ఇవ్వు. అప్పటికి రాకపోతే అప్పుడు చెయ్యి. ఇఫ్ ఇన్ కేస్ నీకు వచ్చినా నేను దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాను అనేది చూడు. ఓకే, ఇలా చేస్తేనే మనం డెవలప్ అవుతాము. అండ్ ఇప్పుడు నేను ఎంటైర్ ప్రాజెక్ట్ చేయడం వల్ల లైక్ మినీ, మ్యాక్స్, వాట్ ఎవర్ ద రేంజ్ ఇట్ కెన్ బి, నేను ఎంటైర్ పర్టికులర్ కోడ్ చేయడం వల్ల నువ్వు దాన్ని స్కిప్ చేయకుండా అలానే బ్లైండ్గా చూస్తా, ఏదో స్టేర్ చేస్తున్నట్టుగా చూడడం వల్ల ఉపయోగం ఏంటి? ఎండ్ ఆఫ్ ద డే నువ్వు దాన్ని ఇంప్లిమెంట్ చేసి, నువ్వు దాన్ని అండర్స్టాండ్ చేసి, నువ్వు దాన్ని ఓన్ చేసుకుంటే మాత్రమే మనం డెవలప్ అవ్వగలము. బీయింగ్ ఏ డెవలపర్గా నువ్వు అలానే ఉండాలి. ఓకే, సో ఇలా చేద్దాము, సో దట్ నువ్వు డెవలప్ అవుతావు. అండ్ ఇన్ బిట్వీన్ ఆఫ్ ద థింగ్స్ నేను సాల్వ్ చేస్తూ ఉంటా, సో దట్ కంప్లీట్గా నువ్వు నీ 100% ఇచ్చినట్టు ఉంటుంది, నేను నా 100% ఇచ్చినట్టు ఉంటుంది. విత్ దాట్ ఒకసారి పాస్ చేసి దాని తర్వాత ఈ బోర్డుని ఎలా డిస్ప్లే చేయొచ్చు అనేది థింక్ చేసి ట్రై చేసి నెక్స్ట్గా కంటిన్యూ చేయ వీడియోని. ఫస్ట్ దీనికి మనకి అలా డిస్ప్లే చేయాలంటే ఏం కావాలి? ఒక 2D మ్యాట్రిక్స్ కావాలి, అంతేనా? విచ్ ఈజ్ ఆబ్వియస్. ఇది స్ట్రైట్ అవే మనకి కనబడుతుంది 2D మ్యాట్రిక్స్ కింద కదా. సో ఆబ్వియస్గా మనకు ఒక 2D అరే కావాలి. దాని సైజ్ ఎంత కావాలి? విచ్ ఈజ్ యూనివర్సల్. టిక్ టాక్ 2 అనేది ఫిక్స్ కాబట్టి 3x3 కింద తీసుకుంటాము. సో 3x3 అనే మ్యాట్రిక్స్ని ఫస్ట్ మనం స్టోర్ చేసుకోవాలి, ఫస్ట్ మనం డిక్లేర్ చేసుకోవాలి. దాని తర్వాత ఏం చేయాలి? ఓకే, ఈ పర్టికులర్ సార్ట్ ఆఫ్ థింగ్ని అనే ఎలాగైతే నేను ఇలా బోర్డు కింద గీసానో ఈ పర్టికులర్ డేటాని ప్రతిసారి ఒక ఫంక్షన్ని కాల్ చేస్తే అది డిస్ప్లే చేయగలనా అనే పర్స్పెక్టివ్లో మనం చేద్దాము. సో వన్స్ ప్రాజెక్ట్కి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ని సబ్ ఫంక్షన్స్ కింద డివైడ్ చేయడం నేర్చుకో. సో ఇక్కడ సింపుల్గా నేను డిస్ప్లే ఫంక్షన్ని కాల్ చేసినప్పుడల్లా ఆ బోర్డులో ఉండే వాల్యూస్ని ప్రింట్ చేయడం లాంటి పర్స్పెక్టివ్ని ఇక్కడ చేస్తాను. ఓకే, ఇక్కడ సింపుల్గా నేను డిస్ప్లే బోర్డ్ అనే ఫంక్షన్ తీసుకుంటాను. అండ్ ఆబ్వియస్గా ఆఫ్ కోర్స్ ఇక్కడ మనం ఫైన్ లోపల ఉన్న కంటెంట్ని క్యారెక్టర్ అనుకో, లేకపోతే వాట్ ఎవర్ ద డేటా టైప్. మనం ఇక్కడ ఎక్స్ని 0ని డినోట్ చేస్తున్నాం కాబట్టి క్యార్ అనే అనుకుందాం. ఇక్కడ 2D అరే కాబట్టి ఫైన్. అండ్ సింపుల్గా ఇక్కడ బోర్డ్ అనే దాన్ని పంపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? నేను డిస్ప్లే చేయాలి. ఫస్ట్ ఏంటి? టు బి ఫేర్గా చూస్తే మనకి ఇలా కంటైనర్ కింద వస్తుందా? ఉండదు. అందులో అరే ఉంటే అందులో డేటా XY x0 అండ్ సమ్ సార్ట్ ఆఫ్ డేటా ఉంటుంది. మరి ఇలా నేను ఈ స్ట్రైట్ లైన్ని గీయగలనా అంటే గీయలేము. దాన్ని మనం ఎలా చేయాలి? ఎక్స్ట్రాగా ఈ పర్టికులర్ డేటా ఏదైతే ఉందో ఈ లైన్స్ని దాన్ని మనం మాన్యువల్గా ట్యాకిల్ చేయాలి. అంటే ఏంటి? సింపుల్గా నేను ఇక్కడ ఒక లూప్ పెట్టుకొని మేబీ ఇక్కడ ఫస్ట్ ఆ అప్పర్ డాషెస్ మీద ఫోకస్ చేద్దాము. ఫస్ట్ ఇక్కడ ఆ అప్పర్ డాషెస్ మీద ఫోకస్ చేద్దాము. సో ఇలా చిన్న మైనస్ అనే సింబల్ వాడి ఇలా చిన్న సింబల్స్ నేను చేయొచ్చా లేదా? సో రఫ్గా ఒక 10 పెట్టి చెక్ చేద్దాం. అంటే మనకు కావాల్సినంత సైజు ఓవర్వ్యూలో ఉందా లేదా అనే బేస్ మీద. సో ఇక్కడ సింపుల్గా నేను మైనస్ని ప్రింట్ చేస్తున్నా. అండ్ ప్రతిసారి ఇట్లా వస్తుంది. అండ్ ద సేమ్ వే ఇదే స్ట్రైట్ లైను నాకు లాస్ట్కి కూడా కావాలా? ఇదే స్ట్రైట్ లైను సింపుల్గా నాకు ఇట్లా లాస్ట్కి కూడా కావాలా లేదా? మరి ఇక్కడ నువ్వు అనొచ్చు ఇది కూడా స్ట్రైట్ లైనే కదా, ఇక్కడ కూడా ప్రింట్ చేద్దామని. నువ్వు నా సిరీస్ ఫాలో అయితే లూప్స్ అప్పుడు నేను క్లియర్గా చెప్పాను ఇది లైన్ బై లైన్ వెళ్ళాలి అని. సో నీకు ఆ మినిమం
ఎంటైర్ సిరీస్లో నేను ముందే చెప్తున్నాను, నా బేస్ అసంప్షన్ నీకు ఆల్రెడీ ఫండమెంటల్స్ వచ్చు అండ్ నీకు ఆల్రెడీ అరేస్ వచ్చు. ఓకే, సో నేను దాని బేసిస్ మీద వెళ్ళిపోతున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, ఇలా నా స్టార్టింగ్ డాషెస్ అండ్ ఎండింగ్ డాషెస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రతి దాన్ని నేను సబ్ డివిజన్స్ కింద చేస్తున్నాను. సో ఇక్కడ ఏం చేయొచ్చు, నేను సింపుల్గా వాట్ ఎవర్ ద డేటా ఉందో ఆ డేటాని నేను ప్రింట్ చేయాలి. అది 2D అరే కాబట్టి 2D అరే ఫార్మాట్లోనే మనం ప్రింట్ చేద్దాం. సో ఇక్కడ 0 to 3 ఇక్కడ బోర్డు ఆల్రెడీ సైజ్ ఫిక్స్గా అయింది కాబట్టి అందుకని ఇక్కడ నేను ఎలా స్టార్ట్ చేయొచ్చు, చూడు, అరే స్టార్ట్ అవ్వక ముందు ఒక డాష్తో స్టార్ట్ చేస్తాను, సింపుల్గా ఒక డాష్తో స్టార్ట్ చేస్తాను. అండ్ దెన్ నాకు నా కంటెంట్ని ప్రింట్ అవ్వాలి, అంతేనా కదా. ఇక్కడ చూడు, ఫస్ట్ ఒక డాష్, దాని తర్వాత నా కంటెంట్, మళ్ళా డాష్, నా కంటెంట్, డాష్, కంటెంట్, డాష్, అవునా కదా. సో దీనికోసమే నేనేం చేస్తున్నాను అంటే స్టార్టింగ్ ఒక డాష్, దాని తర్వాత ఇది మళ్ళా డాష్, కంటెంట్, డాష్, కంటెంట్, డాష్. ఓకే, సో నేను దీన్ని ట్రై చేస్తున్నాను ఇప్పుడు. సో సింపుల్గా ఇక్కడ నేను కంటెంట్ని ప్రింట్ చేస్తా, వాట్ ఎవర్ ద బోర్డ్ ఆఫ్ జేలో కంటెంట్ ఉందో ఆ కంటెంట్ని నేను ప్రింట్ చేస్తున్నా. వన్స్ ఇక్కడ కంటెంట్ ప్రింట్ అవ్వగానే ఆఫ్ కోర్స్ ఇదంతా పక్కనే రావాలి కాబట్టి నేను ఇలా సింపుల్గా ఇది పెట్టేస్తున్నాను. అండ్ దెన్ వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత నాకు దీంతో పాటుగా బోర్డు కూడా ఇట్లా డాష్ సింబల్ రావాలి. ఫైన్. సో ఇలా రాగానే నాకు సంబంధించిన డాషెస్ అన్నీ వచ్చేస్తున్నట్టు. సో సింపుల్గా ఒకసారి మనకు నచ్చినట్టుగా ఈ బోర్డు వస్తుందా లేదా అనేది చూద్దాము. సో మెయిన్లో ఇప్పుడు మనము ఒక క్యారెక్టర్ అరేని బోర్డుని క్రియేట్ చేసుకొని అండ్ దాని సైజ్ వచ్చేసి 3x3 పెట్టి సింపుల్గా ఈ బోర్డుని కాల్ చేద్దాము, డిస్ప్లే బోర్డుని. సో ఇందులో మనం బోర్డ్ని రన్ చేద్దాం. సో ఒకసారి ఎలా వస్తుందని చెక్ చేద్దాం. దాని తర్వాత ఇఫ్ ఇన్ కేస్ చేంజెస్ కావాలి అంటే మనం దాని బేసిస్ మీద చేంజెస్ చేసేద్దాము. ఇక్కడ అంతా ఒక లైన్లో వచ్చింది. మనకేం కావాలి, ఇక్కడ వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఆబ్వియస్గా నెక్స్ట్ లైన్లో ప్రింట్ చేయడం స్టార్ట్ అవ్వాలి. వన్స్ ఈ హోల్ కంటెంట్ అయిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవ్వడం స్టార్ట్ చేయాలి, అంతే కదా. సో ప్రతి లైన్ అయిన తర్వాత మనకి ఇక్కడ కూడా ఆబ్వియస్గా ఇక్కడ ప్రతి లైను కొత్త లైన్లో స్టార్ట్ అవ్వాలి కాబట్టి వాట్ ఎవర్ డేటా ఐమ్ గోయింగ్ టు ప్రింట్ అది నెక్స్ట్ లైన్లో ఉండాలి కాబట్టి ఇలా పెట్టేద్దాం. ఇలాగే నీ అప్రోచ్ కూడా ఉండాలి. అంటే ఫస్ట్ టైంకే నాకు బెస్ట్గా ఇచ్చేయాలి, ఫస్ట్ టైంకే నాకు లాజిక్ బగ్ ఫ్రీగా ఉండాలి అంటే కుదరదు. అది నీకే కదా, ఎవరికి కుదరదు. సో ఇలా మెల్లమెల్లగా డెవలప్ అవడానికి చూద్దాం. ఓకే, అండ్ ఇక్కడ చూడు అంతా బాగానే ఉంది, లైక్ ఆల్మోస్ట్ మనకి అంతే ఫిగర్ అవుట్గా ఉంది. బట్ ఇక్కడ ఏమవుతుంది, ఈ లైన్ తర్వాత మనకి ఆ డాటెడ్ సింబల్స్ వస్తే బెటర్గా ఉంటుంది కదా. అంటే వాట్ ఎవర్ ఈ పర్టికులర్ లైన్ స్టేట్మెంట్ ఉందో అది ఉంటే క్లియర్గా ఉంటుంది కదా. సో ఇప్పుడు ఇక్కడ దీన్ని నేను ఈ లైన్ తర్వాత కూడా ఇలా ప్రింట్ చేస్తే అయిపోతుందా. సో ఇక్కడ మళ్ళీ కోడ్ రిడెండెన్సీగా ఉంది కాబట్టి సింపుల్గా నేనేం చేస్తాను అంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ అని పెట్టేసి నేను ఈ హారిజంటల్ లైన్ వాట్ ఎవర్ ద హారిజంటల్ లైన్ ఉందో ఈ హారిజంటల్ లైన్ని ఒక ఫంక్షన్లో క్రియేట్ చేస్తా. హారిజాంటల్ లైన్ అనే థింగ్ని పెడతా. వన్స్ అది కాల్ అవ్వగానే నాకు అది ప్రింట్ చేసేస్తుంది. అంటే వాట్ ఎవర్ ద డేటా ఉందో వన్స్ ఇది కాల్ చేయగానే అది ప్రింట్ అయిపోతుంది అండ్ దాని టాస్క్ అయిపోతుంది. సో ఇక్కడ సింపుల్గా హారిజంటల్ లైన్ అని ప్రింట్ చేస్తున్నా. అండ్ దెన్ వన్స్ వాట్ ఎవర్ ఈ కంటెంట్ అయిపోతుందో ఈ కంటెంట్ అయిన తర్వాత కూడా నాకు హారిజంటల్ లైన్స్ రావాలి, అవునా. సో ఫైన్, ఇక్కడ హారిజంటల్ లైన్స్ అని పెడదాము సో దట్ ఇట్ విల్ బి లైక్ బెటర్. అండ్ అగైన్ ఇక్కడ కూడా హారిజంటల్ లైన్స్. సో నేను ఎందుకు ఇలా చెప్తున్నా స్క్రాచ్ నుండి, లేదు స్ట్రైట్ అవే నేను బెటర్ కోడ్ని చెప్పేయచ్చు కదా అంటే చెప్పేయచ్చు. బట్ నాకు కావాల్సింది నేను బెటర్ కోడ్గా చెప్పి నేను చేయగలని ప్రూవ్ చేసుకోవడం కాదు. అసలు ఒక లైక్ వాట్ ఎవర్ ఒక టాస్క్ని ఎలా మెల్లగా వెళ్ళాలి, ఎలా మెల్లగా బిల్డ్ చేసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. లైక్ నువ్వు రేపొద్దున డెవలపర్గా వెళ్ళే పొజిషన్స్లో కానీ లేకపోతే నువ్వు సాల్వ్ చేస్తున్న లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ కానీ ఏదన్నా కానీ ఇలా చిన్న థింకింగ్ని మెల్లమెల్లగా డెవలప్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఫైన్. సో ఇక్కడ ఇది అయిపోయింది అండ్ లాస్ట్లో మనము ఎలాగైతే ఇక్కడ ఒక ఎక్స్ట్రా లైన్ని పెడుతున్నామో ఇట్స్ ఫైన్, కంప్లీట్లీ ఫైన్. సో ఇక్కడ ఆల్రెడీ లైన్ని పెడుతున్నాం కాబట్టి అది చేసేస్తుంది. సో ఈ లైన్ ఎక్స్ట్రాగా అక్కర్లేదు. అండ్ ఇప్పుడు ప్రాపర్గా చూస్తే ఈ లైన్స్ కొంచెం మనకి ఏమంటారు లైక్ కావాల్సినవి లేవు, అంటే ప్రాపర్గా విజిబిలిటీగా అనిపించట్లేదు. సో కొంచెం మనము 15 పెట్టుకుందాము, ఒకసారి చెక్ చేద్దాము. ఇది కూడా కొంచెం ఎక్స్ట్రాగా ఉంది, మనం 12 పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 3 లైన్స్ ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. నౌ
ఇప్పుడు ప్రాపర్గా ఉంది. ఓకే, అండ్ ఇక్కడ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఇక్కడ మళ్ళీ వచ్చి ఇక్కడ డేటా పక్కన ఇది అనుకుని ఉంది. సో దట్ ఇక్కడ ఒక ఎక్స్ట్రా స్పేస్ పెడదాము. ఎక్స్ట్రా స్పేస్ పెట్టినందుకు ఇక్కడ ఎక్స్ట్రా లైన్ కూడా కవర్ చేయాలి కాబట్టి ఇలా చేసేద్దాము. నౌ విత్ దాట్ ఆర్ బోర్డ్ కంప్లీట్లీ రెడీ, అంటే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనుకుంటున్నాను. సి పర్ఫెక్ట్. సో ఇప్పుడు మన బోర్డు ఎలా ఉంది చూడడానికి పర్ఫెక్ట్గా, లైక్ ఎలాగైతే ఒక టిక్ టాక్ టో బోర్డ్ కనబడాలో అలా కనబడుతుంది, అవునా? ఇప్పుడు మనకు కావాల్సిన బోర్డుని ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, అండ్ ఇప్పుడు మనకి ఏం కావాలి, ఆడడానికి 2 ప్లేయర్స్. సో ఇక్కడ ప్లేయర్ 1 ఉన్నాడు అనుకుందాం, అండ్ ఇక్కడ ప్లేయర్ 2 ఉన్నాడు అనుకుందాం. సో వీళ్ళకి ఆబ్వియస్గా ప్లేయర్స్ నేమ్ పెట్టాలి. ఆఫ్ కోర్స్ దాన్ని మనము ఇన్పుట్ కింద తీసుకుందాము, బట్ ఇక్కడ ప్లేయర్ 1 అండ్ దీన్ని ప్లేయర్ 2 అనుకుందాము. సో ఇప్పుడు ప్లేయర్ 1 సింబల్ వచ్చేసింది, ప్లేయర్ 2 సింబల్ వచ్చేసింది. సో ప్లేయర్ 1కి ఎక్కడన్నా చూస్ చేసుకునే ఆప్షన్ ఉంటుందా లేదా, అంటే మనము ప్లేయర్ 1కి చెప్పాలి. సో నౌ ఇట్స్ యువర్ టర్న్. నువ్వు ఈ హోల్ బోర్డ్లో ఎక్కడ పెట్టాలి అనుకుంటున్నావు. సి రియాలిటీకి వచ్చేసరికి ఆ ప్లేయర్ 1 ఇంట్యూటివ్గా చెప్పేసింది, లైక్ ఇక్కడ పెట్టుకో వాట్ ఎవర్. బట్ ఇక్కడ బీయింగ్ మనం కోడ్ చేస్తున్నాము అంటే ప్లేయర్ 1కి తెలియాలి కదా ప్రాపర్గా నీ టోనా కాదా. నీ టోన్ అయితే ఎక్కడ పెట్టాలి అనుకుంటున్నావు, దాని బేస్ డెసిషన్స్ మీదే కదా మనం అక్కడ ఇన్పుట్ని పెట్టేది, అవునా? సో ఇక్కడ మరి దానికి ఇన్పుట్ ఎలా తీసుకోవాలి. సి మనకి ఇది 2D మ్యాట్రిక్స్ అని తెలుసు. సో సింపుల్గా ఇక్కడ నేను 2 థింగ్స్ చేయొచ్చు. ఒకటి, వాట్ ఎవర్ ద ప్లేయర్, లైక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్లేయర్ నెంబర్ నేనేం చేయొచ్చు, సి నువ్వు నీ టర్న్ అని చెప్తా, లైక్ వాట్ ఎవర్ ద ప్లేయర్ టర్న్స్ ఉన్నాయో ఆ టర్న్ నీదని చెప్తా. చెప్పిన తర్వాత 2 ఇన్పుట్స్ని హ్యాండిల్ చేయమంట. ఏమని, ఒకటి రో ఒకటి కాలం, అంటే నువ్వు ఏ రోలో పెట్టాలి అనుకుంటున్నావు అండ్ ఏ కాలంలో పెట్టాలి అనుకుంటున్నావు. విత్ దట్ నేను డైరెక్ట్గా వాట్ ఎవర్ ద మనకి బోర్డు ఉందో ఆ బోర్డుతో, లైక్ ఈ రో అనే డేటాతో ఈ కాలం అనే డేటాతో, ఇఫ్ ఇన్ కేస్ లైక్ ప్లేయర్ ఎక్స్ అయితే, లైక్ ప్లేయర్ 1 అయితే ఎక్స్ అని, లేదా ప్లేయర్ 2 అయితే 0 అని ఆ బోర్డులో పెట్టేస్తా. అది నాట్ ఎన్ ఇష్యూ. కానీ ద మేజర్ డ్రాబ్యాక్ ఫర్ దిస్ ఇస్ లైక్, అంటే ఇక్కడ ఏదైతే నువ్వు చేయాలి అనుకుంటున్నావో అది 100% కరెక్ట్, 100% కరెక్ట్. బట్ ఇది కరెక్టా అంటే తప్పు. ఎందుకంటే సి నువ్వు ఒక కోడ్ని రాస్తుంటే ఎండ్ ఆఫ్ ద డే అది ఎవరి కోసము, యూజర్ కోసము. యూజర్ అంటే ఎవరికైతే కోడింగ్ అనేది తెలియదో, లైక్ వన్ ఆఫ్ ద పర్సన్ కోడింగ్ తెలిసిన వాళ్ళు కూడా వాడతారు, బట్ మోస్ట్లీ మనం మైండ్లో పెట్టుకునేది ఎవరికి, కోడింగ్ తెలియని వాళ్ళకి. అంటే అసలు ఒక సమ్ సార్ట్ ఆఫ్ కోడింగ్ ఉంది, సి లాంగ్వేజ్, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉందని తెలియని వాళ్ళు వాడే దానికి మనము ఇట్లాంటివి తయారు చేస్తున్నాం. సో అలాంటి వాళ్ళకి నువ్వు సి ప్లేయర్ 1 ఇట్స్ యువర్ టోన్, ఎంటర్ రో నెంబర్ అండ్ దెన్ ఎంటర్ కాలం నెంబర్ అని ఇలా డిస్ప్లే చేసావు అనుకో, అసలు వాడికి ఏం తెలుసు అసలు ఏమి రో ఏం కాలం అని, అంటే ఏ రో ఏ కాలం అని ఇట్లా ఎత్తుక్కుంటా ఉంటుందా. అసలు ఇది ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్ వాడికి చూపిస్తావా, అంటే ఇప్పుడు రో నెంబరు కాలం నెంబరు ఏంటనేది ఎవరికి తెలిసిద్ది, తెలీదు, అవునా? సో మనము ఈ సార్ట్ ఆఫ్ వేలో యూజర్కి అర్థం కాని వేలో డిజైన్ చేయకూడదు. మరి ఎందుకంటే ఇప్పుడు నీకు తెలుసు లోపల అరే వాడావు, అది ఎస్పెషల్గా 2D అరే వాడావు, 2D అరే కాబట్టి నాకు రో కాలం డేటా కావాలి, దాన్ని బట్టి నేను ఇట్లా పెడతానని యూజర్కి తెలుసా? నువ్వు వాడుతున్న ఎరే అని తెలుసా? అసలు అందులో అసలు ఎరే కాన్సెప్ట్ అనేది ఉందని, ఎగ్జిస్ట్ అని ఉందని తెలుసా? తెలీదు. అలాంటప్పుడు నువ్వు ఈ రో నెంబర్ ఏంటి కాలం అని ఏంటి చెప్పాలా, అలా చెప్పకూడదు. మరి ఎలా చెప్తే బెటర్? సింపుల్గా మనం దీన్ని 1 2 3 4 5 6 7 8 9 ఇలా బోర్డింగ్లో సింపుల్గా 1 2 3 9 నంబరింగ్ అని ఇచ్చి ఏ నెంబర్ లేదా ఏ బ్లాక్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఏ బ్లాక్లో పెట్టాలి అనుకుంటున్నావు అనే సింపుల్ క్వశ్చన్ అడిగితే వాడికి అర్థమైపోయింది లేదా? అది బై ఇంట్యూషన్ ఓకే ఇది 1 2 3 4 5 6 7 8 9 వాట్ ఎవర్ ద నంబరింగ్ అనేది ఇచ్చావు ఆ నంబరింగ్లో పెట్టేస్తాము, అంతేనా? సో సింపుల్గా ఇక్కడ నేను మరి అలా ట్యాకిల్ చేయొచ్చా? సో 1 2 3 4 5 6 7 8 లాగా, అంటే ఇప్పుడు మనం డిస్ప్లే చేద్దాము, వాడిని అడుగుదాము ఏ బ్లాకులో నువ్వు పెట్టాలి అనుకుంటున్నావు అని. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ దాకా మనము డిజైన్ చేసిన లైక్ వాట్ ఎవర్ మనం డిస్కస్ చేసుకున్నామో దీన్ని ఫస్ట్ డిజైన్ చేద్దాము. ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇందాకడ ఎలాంటి డేటా ఇనిషియలైజ్ చేయలేదు కాబట్టి అక్కడ బ్లాంక్ డేటా ఫీడ్ అయింది. ఇప్పుడు మనకు అందులో ఏం కావాలి, 1 2 3 4 5 6 7 8 9 అనేది చూపించాలి. అంటే సింపుల్గా ఇక్కడ నేను క్యార్ అనే నెంబర్ని తీసుకొని ఇనిషియల్గా 1తో ఇనిషియలైజ్ చేసి అది ASCII ఫార్మెట్లో ఉన్న క్యార్. ఓకే, సో ఇక్కడ సింపుల్గా వాట్ ఎవర్ ద 2D అరే ఉందో ఆ 2D అరే ఫార్మెట్లో ట్రావర్స్ చేస్తూ
2D ఫార్మెట్ వేలో ట్రావర్స్ చేస్తూ సింపుల్గా whatever the board of I board of J ఉందో అండ్ ఇక్కడ క్యార్ అనేది పెడుతున్నా. వన్స్ ఇది అయిపోయిన తర్వాత నా క్యార్ని ప్లస్ ప్లస్ చేస్తున్నా. సో సింపుల్గా నేను డైరెక్ట్గా ఇక్కడ ఇలా చేయొచ్చా లేదా? సో క్యార్ ప్లస్ ప్లస్. సో యా, అండ్ ఇప్పుడు ఒకసారి దీన్ని మనం రన్ చేద్దాము. ఇప్పుడు క్లియర్గా ఉందా లేదా, అంటే యూజర్ పర్స్పెక్టివ్కి ఎలా ఉండాలి అనేలాగా మనం డిజైన్ చేసేసుకున్నామా లేదా? ఇప్పుడు ఏంటి, యూజర్ని అడుగుతాము, అరే నీకు ఎక్కడ కావాలి, లైక్ 1 2 3 4 5 6 7 8 9 సింపుల్గా అక్కడ చెప్పేస్తాడు, ఓకే నాకు ఎక్కడ కావాలి అనేది క్లియర్గా. ఇనీషియల్గా అసలు బేస్ లేఅవుట్ని ఇంప్లిమెంట్ చేద్దాం. లాస్ట్లో లైక్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఉన్న వ్యాలిడేషన్స్, కావాల్సిన ప్రతి వ్యాలిడేషన్స్ని మనం పెట్టేసుకుందాము. ఓకే, సో యా, సో ఇప్పుడు మన నెక్స్ట్ థింగ్ ఏంటి, యాక్చువల్ గేమ్ని స్టార్ట్ చేయడము, అవునా కదా? సో ఇక్కడ మన యాక్చువల్ గేమ్ ఏంటి, పబ్లిక్ స్టార్టింగ్ లెట్స్ ప్లే టిక్ టాక్ టో. అండ్ ఇక్కడ బిఫోర్ దట్ ఇందులో మనకి కావాల్సిన బోర్డుని పాస్ చేసుకుందాము. మనకి మినిమం ఒక బోర్డు కావాలి కదా గేమ్ వాడాలంటే. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, 2 players యొక్క నేమ్స్ కావాలి నాకు. అంటే నేమ్స్ కావాలి అంటే ఆబ్వియస్గా స్కానర్ ఉండాలి. సో ఐఎమ్ టేకింగ్ ఇన్పుట్ ఆఫ్ దాట్. సో ఇక్కడ నేను ఫస్ట్ player 1 పేరు తీసుకుంటున్నా. సో సింపుల్గా ఇక్కడ నేను ఇంట్రొడక్ట్ నెక్స్ట్ అని పెడుతుంది. యా ఫైన్, ఇక్కడ స్ట్రింగ్ అవుతుంది. సో player 1 నేమ్ వచ్చేసి స్ట్రింగ్ అవుతుంది. అండ్ ఇక్కడ డైరెక్ట్గా ఇలా తీసేసుకుంటే ఏంటి, అసలు ఎవడి ప్లేయరు, ఏ ప్లేయర్ క్వశ్చన్ అడుగుతున్నావు, నేను ఏ డేటా ఎంట్రీ చేయాలి అనేది క్లారిటీ లేదు కదా. సో యూజర్కి అర్థమయ్యేలాగా మనం చేద్దాము. ఎంటర్ player 1 నేమ్. ఓకే, వన్స్ ఇది అయిపోయిన తర్వాత అండ్ ద సేమ్ వే మనం ఇక్కడ ఏదైతే చేసామో అది player 2 కూడా చేయాలా లేదా? సో ద సేమ్ వే వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఎంటర్ player 2 నేమ్ హూస్ గోయింగ్ టు పార్టిసిపేట్. సో ఇప్పుడు ఏంటి, మనకి player 1 player 2 ఈ ఇద్దరు డేటా వచ్చేసింది. సో ఇప్పుడు వాళ్ళ చేత గేమ్ ఆడిపియాలి. ఎప్పటిదాకా, గేమ్ ఓవర్ అవ్వనంత వరకు, అవునా కదా? గేమ్ ఓవర్ అవ్వనంత వరకు ఏం చేయాలి, ఒకసారి వీడి టోన్, ఒకసారి వీడి టోన్, ఒకసారి వీడి టోన్, ఒకసారి వీడి టోన్. సో ఇప్పుడు మరి అలా అవ్విందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి మనకి కొన్ని వేరియబుల్స్ కావాలి, అవునా? సో దీనికి మనం వేరియబుల్స్ని పిక్ చేసుకుందాం. ఇప్పుడు సింపుల్గా ఇక్కడ నేను బులిన్తో ఈస్ గేమ్ ఓవర్. సో ఇనీషియల్ గేమ్ ఓవర్ అయిందా, అవ్వలేదు. నెక్స్ట్ ఈస్ ఆర్ లైక్ నౌ హూస్ టోన్ అని పెడదాము, లేదా ఫైన్ player 1 టోన్, ఈజ్ player 1 టోన్ అనే క్వశ్చన్ అడుగుదాము. ఈజ్ player 1 టోన్ ఫస్ట్. ఇప్పుడు player 1 టోన్తో స్టార్ట్ అయింది కాబట్టి అవును. ఇఫ్ ఇన్ కేస్ కాకపోతే player 2ని అడగాలి కాబట్టి player 2 పర్స్పెక్టివ్లో మనం అడుగుదాము. సో సింపుల్గా ఇక్కడ ఏం చేయాలి మనము, వైల్ గేమ్ ఓవర్ అయ్యిందా, గేమ్ ఓవర్ అయ్యిందా, గేమ్ ఓవర్ అవ్వకపోతే నేనేం చేయాలి, ఎవడైతే టర్న్ ఉందో ఆ టర్నర్డ్ చేత ఇన్పుట్ని తీపించుకోవాలి, అవునా? సో ఆ టర్నర్డ్ చేత నేను ఇన్పుట్ని తీయాలి. సింపుల్గా ఇక్కడ నేను ఫస్ట్ అడుగుతా హూస్ టర్న్ అని. ఇఫ్ ఇన్ కేస్ ఈజ్ player 1 టర్నా, player 1 టర్న్ అయితే నేనేం చేయాలి, player 1 యొక్క నేమ్ని డిస్ప్లే చేయాలి, అవునా? సో ఎందుకు, వాడికి తెలియజేయాలి, అరే ఇప్పుడు నీ టోనే సో నీకేం కావాలి, లైక్ నువ్వు ఏ నెంబర్ని పిక్ చేసుకుంటావు నీ డేటా పెట్టడానికి అనేది. సో ఇక్కడ నేను సింపుల్గా player 1 అని పెట్టి విచ్ బ్లాక్ యు ఆర్ చూసింగ్, అవునా? సో వన్స్ ఇక్కడ విచ్ బ్లాక్ యూఆర్ చూసింగ్ అని అడుగుతుంటానంటే దాని మీనింగ్ ఏంటి, నేను ఇన్పుట్ తీసుకుంటున్నట్టు. మరి ఇన్పుట్ తీసుకుంటున్నాను అంటే నేను సింపుల్గా అది ఏ బ్లాక్ కావాలి అనుకుంటున్నాను అనే డేటా తీసుకోవాలి నేను. సో సింపుల్గా ఏ నెంబర్ పిక్ చేసుకుంటున్నాడు అనేది నేను పిక్ చేసుకోవాలి. సో దాన్ని పిక్ అనుకుంటున్నా. సో ఇందులో డాట్ నెక్స్ట్ ఇంట్ అనేది తీసుకుందాము. సో ఇప్పుడు వాట్ ఎవర్ ద ప్లేయర్, అంటే ఏ ప్లేయర్ అయితే ఉన్నాడో ఆ ప్లేయర్ అని నేను అడిగేశాను, వాడు నాకు డేటా ఇచ్చాడు. నెక్స్ట్ ఇమ్మీడియట్ థింగ్ ఏంటి, వాట్ ఎవర్ ద బోర్డు ఉందో ఆ బోర్డులో నేను ఎక్స్ అని పెట్టాలి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమైంది, క్లియర్గా చూద్దాం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటో, మనము యూజర్కి ఈజీగా ఉండడానికి 1 2 3 4 5 6 7 8 9 పెట్టాము, అది యూజర్కి. మరి యాజ్ ఎ డెవలపర్గా నీకు తెలుసు దేర్ ఈజ్ నో సచ్ అ మీనింగ్ కాల్ 1 2 3 4 5 6 7 8 9. ఇట్స్ ఆల్ అబౌట్ 2D అరే
అండ్ మనకి అది రో అండ్ కాలమ్ ఫార్మాట్ కింద రావాలి. మరి వాట్ ఎవర్ ద నెంబర్ యూజర్ హ్యాస్ టైప్డ్ అంటే ఆ బ్లాక్ నెంబర్ని నేను ఎలాగా రో అను కాలమ్ సెగ్మెంట్ కింద డివిజన్ చేస్తా, ఇదే క్రూషియల్ పాయింట్ ఇది ఇక్కడ. సో మరి ఎలా చేయొచ్చు, ఏముంది, సపోజ్ 8 అనేది సెలెక్ట్ చేసుకున్నా. 8 అనేది అసలు ఏ రోకి వెళ్తుంది, సెకండ్ రోకి. 8 అనేది ఏ కాలంకి వెళ్తుంది, ఫస్ట్ కాలంకి. ఎలా చెప్పగలిగాం చూద్దాము. ఎలా చెప్పగలిగామనే ఇంట్యూటివ్ వే నుండి మనము అర్థం చేసుకుందాము. ఇలాంటి చిన్న చిన్న లాజిక్స్ కోసమే నేను ఈ మినీ సిరీస్ చేస్తున్నాను, లైక్ ఎంటైర్గా ఒక ఓవర్ వ్యూ చేసేయాలి అనేది. అండ్ చూడు ఇప్పుడు ఇక్కడ 8 అనేది సెకండ్ రోలో ఉంది, లైక్ మనం బ్లైండ్గా చూసాం కాబట్టి సెకండ్ రోలో ఉంది. అంటే దాని మీనింగ్ ఏంటి, ఫస్ట్ 2 రోస్లో లేదు అని. సింపుల్గా నేను దీన్ని 1D అరే కింద మారిస్తే ఇక్కడ చూడు 1 2 3 5 1 2 3 4 5 6 7 8 9 అవునా కాదా, ఇలా 1D అరే కింద ఉంది. సో ఇక్కడ నేను సింపుల్గా ఇప్పుడు చూడు ఈ 8ని పాయింట్ చేయాలి. పాయింట్ చేస్తే ఇది యాక్చువల్గా పాయింట్ చేసిన తర్వాత లైక్ దాన్ని రో కాలమ్స్ కింద నేను కన్వర్ట్ చేయాలి. సింపుల్గా దీన్ని నేను 2D మ్యాట్రిక్స్ కింద అనుకుంటే, ఈ 1D అరేని 2D మ్యాట్రిక్స్ ఉంది అనుకుంటే, ఫస్ట్ 3 నెంబర్స్ ఫస్ట్ రోకి వెళ్తున్నాయి, సెకండ్ 3 నెంబర్స్ సెకండ్ రోకి, థర్డ్ 3 రోస్ థర్డ్ రోకి, అవునా కదా. అంటే సపోజ్ నా రో నెంబర్ 2 ఉంది అని అంటే నేను పర్టికులర్గా 8 అనేది సెకండ్ రోలో ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి, దానికన్నా ముందు 2 1D అరేస్ ఉన్నాయి. అంటే సింపుల్గా నాకు కావాల్సిన ఈ 8 అనే నెంబర్ని దాని యొక్క రో కాలమ్ని తీసుకో, ఫస్ట్ 2 1, అవునా, ఎంతైనా మనం రాసేది. సో దాని మీనింగ్ ఏంటి, ఓకే నాకన్నా ముందు 2 1D అరేస్ ఉన్నాయి, దాని తర్వాత వచ్చిన తర్వాత 1 అనే ప్లేస్లో నేనున్నాను. దాని మీనింగ్ అదేనా కదా. సో సింపుల్గా ది ఫార్మెట్ నేను 1D అరే పర్స్పెక్టివ్లో లైక్ ఈ 1 2 3 నెంబరింగ్ సిస్టంలో పర్స్పెక్టివ్లో మార్చాలి అంటే సింపుల్గా దీని మీనింగ్ ఏంటి, నా ముందు 2 1D అరేస్ ఉన్నాయని. ఒక్కొక్క 1D అరే సైజ్ ఎంత 3 బ్లాక్స్ ఉన్నాయి. అంటే సింపుల్గా నేను 2 into 3 చేస్తే డైరెక్ట్గా ఇక్కడికి వస్తున్నట్టేనా కాదా, డైరెక్ట్గా ఇక్కడికి అన్ని స్కిప్ చేస్తున్నట్టే కదా కాదు, ఈ ఓవరాల్ 2D స్కిప్ చేస్తున్నట్టే కదా. అక్కడ నుండి ఇక్కడ ఎంత నెంబరు 1 +1 చేయి, దాని తర్వాత +1 చేయి, ఎంత 6 + 1 7. కానీ ఇక్కడ నెంబరింగ్ 1తో స్టార్ట్ చేసాం కాబట్టి ఇంకొక +1 చేయాలి. లేదు అంటే ఇక్కడ 0 1 2 3 4 5 6 7 8. ఎందుకు, అరే బేస్డ్ ఇండెక్స్ మీద నువ్వు కూడా వెళ్తే అప్పుడు సింపుల్గా ఈ 7 అంటే సరిపోద్దా లేదా. అంటే సింపుల్గా రో కాలమ్ అనేది మనకి తెలిస్తే వాట్ ఎవర్ ద రో ఇంటూ ఈచ్ రోలో ఎన్ని 1D ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే సింపుల్గా ఒక్కొక్క రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అనేది తెలిస్తే ప్లస్ ఈ కాలమ్స్ని యాడ్ చేసి ఓవరాల్గా దీనికి +1 చేస్తే నాకు కంటెంట్ వచ్చేస్తుందా లేదా. ఇలా వస్తుంటే వాట్ అబౌట్ రివర్స్ కూడా అంతే కదా. సో సింపుల్గా ఇక్కడ 0 1 2 3 4 5 6 7 8 అనుకుందాం, లైక్ 0 నుండి నెంబరింగ్ స్టార్ట్ అయింది అనుకుందాము. ఇప్పుడు క్లియర్గా ఈ నెంబర్ ఎంత 7, ఆ నెంబర్ ఎంత 7. సో సింపుల్గా ఇప్పుడు దానికి రివర్స్ అటాక్ చేస్తాను. ఒక్కొక్క రోలో ఎన్ని 1D ఎలిమెంట్స్ ఉన్నాయి, 3 ఎలిమెంట్స్, 3/7 ఎంత 3/7 2, అవునా కాదా. సో సింపుల్గా 3 7 ఇట్లా వేస్తే 3 2 6 అని ఇక్కడ 1. ప్రాపర్గా గమనిస్తే అదేంటిది రో, ఇదేంటిది కాలమ్. ఈ రెండింటిని కోషియంట్ని డివిజన్ని కలిపితే నాకు ఈ 2D ఫార్మేట్లో యాక్సెస్ వస్తుందా లేదా. సింపుల్, ఏదైతే ఇక్కడ చేసామో దానికి రివర్స్ అటాక్ వేస్తున్నామో. అండ్ ఇప్పుడు మనం చేసేది కూడా అంతే. సపోజ్ ఇక్కడ ఏంటి యూజర్ 7 అని ఎంటర్ చేస్తే లైక్ ఇక్కడ 0 బేస్డ్ ఇండెక్స్ థింగ్ మీద 7 అని ఎంటర్ చేస్తే
7 అని ఎంటర్ చేస్తే సింపుల్గా 3 రోస్, ఒక్కొక్క దాంట్లో 3 రోస్ ఉంటాయి అని మనకు కన్ఫర్మ్గా తెలుసు కాబట్టి ఇది బై వేసే. సో 3 2 6 అనేది వాట్ ఎవర్ ద డివిజన్ ఉందో అది ఎన్నో రో అనేది తెలిసింది, వాట్ ఎవర్ ది రిమైండర్ ఉందో అది ఎన్నో కాలం, లైక్ ఆ రోలో ఏ కాలం నెంబర్ అని తెలిసింది. లేదు మరి ఇక్కడ మనకి యూజర్కి 1 2 3 నెంబరింగ్ సిస్టమ్ నుండి ఇచ్చాం కదంటే, అరే యూజర్ ఏదైతే నెంబర్ని ఎంటర్ చేస్తాడో ఇనీషియల్గా -1 చేసే, దాని తర్వాత మనకు కావాల్సినట్టు అయిపోతుంది కదా. క్లియర్? సో ఒక్కసారి క్లియర్గా ఆలోచించు, ఇలా ఒకదాని తర్వాత ఒకటి. అంటే నేను ఇప్పుడు ఎక్కడ స్టక్ అయ్యా, దాని మేజర్ కాజ్ ఏంటి, సో దాన్ని నేను ఎలా ట్యాకిల్ చేయాలి, ఇలా ఒక్కొక్కటి ఆలోచిస్తూ ఉండు. సో క్లియర్గా అర్థమైపోతుంది. సో సింపుల్గా ఇప్పుడు నేనేం చేయాలి, వాట్ ఎవర్ ద నమ్ హీ హ్యాస్ పిక్, లైక్ వాట్ ఎవర్ ద నంబర్ హీ హ్యాస్ పిక్, అందులో నుండి -1 చేసేస్తున్నా. ఇప్పుడు సింపుల్గా ఏ రో అనేది నాకు కావాలి. సో కెన్ ఐ సే పిక్ బై 3. ఇక్కడ బై 3 ఎందుకు ఉంచేసాను, మనకి ఏదైతే 2D అరే ఉందో అది నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఫిక్స్ కదా. ఎందుకు, టిక్ టెక్ 3 కాబట్టి. అండ్ ఏ కాలం అంటే సింపుల్గా ఇక్కడ మాడ్యులో 3 అప్లై చేయొచ్చా లేదా. సో ఇక్కడ వాట్ ఎవర్ ద రో నెంబరింగ్ రో కాలం నెంబరింగ్ ఉందో ఇలా చేసేస్తున్నా. అండ్ ద సేమ్ వే ఇదే కంటెంట్ ఇలాగే నేను ప్లేయర్ 2 కూడా చేయాలా లేదా, ప్లేయర్ 2 కూడా కాకపోతే ఇక్కడ ప్లేయర్ నెంబర్ అంట. మరి ఈ రెండిట్లో మారింది ఏంటి, ఒక్క ఈ ప్రింట్ స్టేట్మెంటే, మిగతా డేటా అంతా యాజ్ ఇట్ ఈజా కదా. అంటే సింపుల్గా నేను ఏదైతే ఇక్కడ కంటెంట్ ఉందో, అఫ్ కోర్స్ ఇక్కడ ప్లేయర్ 1 అయితే బోర్డ్ X అని రాస్తావు, ప్లేయర్ 2 అయితే బోర్డ్ లైక్ Y అని ఇక్కడ 0 అని రాస్తాము. ఈ రెండు తప్ప ఏమన్నా చేంజ్ ఉందా, లేదు. అంటే ఇన్ బిట్వీన్ ఆఫ్ దీస్ కంటెంట్ ఏదైతే ఉందో అది ఇద్దరికి ఈక్వలా కదా, ఈక్వలే. సింపుల్గా దీన్ని నేను టెర్నరీ ఆపరేటర్తో ట్యాకిల్ చేయనా. మరి ఇప్పుడు ఇది ఏం చేయొచ్చు, ఇఫ్ ఇన్ కేస్ ఈజ్ ప్లేయర్ 1 టోన్ అయి ఉంటే నేను సింపుల్గా చూడు దీన్ని ఇక్కడ కట్ కాపీ చేసేస్తాను. అండ్ ఇఫ్ ఇన్ కేస్ కాకపోతే ప్లేయర్ 1 లైక్ ఎవడు అనేది వాడికి నేను హింట్ ఇచ్చేస్తున్నా, ఎవడి అనేది చెప్పేస్తున్నా ముందు. దాని తర్వాత రెస్ట్ ఆఫ్ ద డేటా అంటే ఏ నెంబర్ని పిక్ చేసుకుంటున్నాడు, అందులో మైనస్ చేయడం ప్లస్ చేయడం ఇదంతా సేమా కాదా. వన్స్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ క్వశ్చన్ బేస్డ్ మీద ఎవడు ప్లేయర్ 1 పిక్ చేసుకుంటున్నాడు అంటే X పెట్టు, ప్లేయర్ 2కి అయితే Y పెట్టు. లేదు ఇక్కడ ఇఫ్ ఎల్స్ అవసరమా అంటే లేదు, సింపుల్గాను టెర్నరీ ఆపరేటర్ వాడే. ఏంటిది, వాట్ ఎవర్ ద బోర్డ్ ఆఫ్ రో వాట్ ఎవర్ ద బోర్డ్ ఆఫ్ కాలం ఈక్వల్స్ టు ఈజ్ ప్లేయర్ టర్న్ అయితే సింపుల్గా X అయ్యి, ఇఫ్ ఇన్ కేస్ కాకపోతే సింపుల్గా లైక్ ఓ చెయ్యి. అండ్ ఐఎమ్ రిమూవింగ్ దిస్ పార్ట్ ఆల్సో ఓకే. అండ్ ద సేమ్ వే ఇక్కడ కూడా నువ్వు లైక్ కంప్రెషన్ చేసేయచ్చు ఈజీగా, జస్ట్ డిస్ప్లే స్టేట్మెంటే కాబట్టి. బట్ స్టిల్ ఫైన్ నీకు కావాలంటే ఇది టెర్నరీ ఆపరేటర్తో ఆప్టిమైజ్ చేసేసి, బట్ ఐఎమ్ లీవింగ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. సో ఇప్పుడు మనకేంటి, మన ఫస్ట్ బేసిక్ టాస్క్ అయిపోయింది. అంటే వాట్ ఎవర్ ద డేటా వాడు ఇవ్వాలి అనుకుంటున్నాడో దాన్ని చేసేసాం. ఇప్పుడు అంటే మన ఫస్ట్ టర్న్ ఇక్కడ కావాలి అంటే ఇక్కడ, ఇప్పుడు నెక్స్ట్ Y పిక్ చేసుకుంటున్నాడు కాబట్టి ఇక్కడ కావాలి అంటే ఇక్కడ మనం పెట్టేస్తాము, అవునా కదా. సో దాని తర్వాత ఇంకో టర్న్ ఇక్కడ అంటే ఎవ్రీ టర్న్ తర్వాత వన్స్ ఆ ప్లేయర్ పిక్ అయిపోయిన తర్వాత మనం ఏం చేద్దాము, ఆ బోర్డుని డిస్ప్లే చేద్దాము క్లియర్గా ఉండడానికి. ఓకే, ఈ బోర్డుని పంపించేసేద్దాము. లైక్ వాట్ ఎవర్ ద బోర్డ్ వీఆర్ డిస్ప్లేయింగ్, అందులో బోర్డు పంపించేద్దాం. వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఏమవ్వాలి, టర్న్ మారాలి. ఇనీషియల్గా ఇక్కడ ప్లేయర్ 1 ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఇక్కడ నా టర్న్ ఏమవ్వాలి, ప్లేయర్ 2 అవ్వాలి. లైక్ ఈజ్ టర్న్ అనేది ఇఫ్ ఇన్ కేస్ ట్రూ అయితే ఫాల్స్ అవ్వాలి, ఫాల్స్ అయితే ట్రూ అవ్వాలి, అవునా కదా. సో సింపుల్గా ఈజ్ ప్లేయర్ అనేది నేను నెగేషన్ అప్లై చేసేస్తున్నాను, అంటే ట్రూ అయితే ఫాల్స్ అయితే, ఫాల్స్ అయితే ట్రూ అయిపోయింది. సో సింపుల్గా ఇలా జరుగుతూనే ఉంటుందా లేదా. టెక్టోని ఇక్కడ కాల్ చేయలేదు, ఒకసారి దాన్ని కాల్ చేసేద్దాము. దాని తర్వాత ఒకసారి ఇప్పుడు మళ్ళీ బోర్డ్ని పాస్ చేసేద్దాము. సో ఇక్కడ ఇంకొక చిన్నది కూడా ఏంటంటే, మనం ఇక్కడ ఈ గేమ్ ఓవర్ అనేది ఇనీషియల్గా ఫాల్స్ పెట్టుకున్నామంటే డైరెక్ట్గా అసలు ఈ వైల్ లూపే రన్ అవ్వదు కదా. సో అలాంటప్పుడు మనం ఏం చేద్దాము, దీన్ని థింకింగ్ ప్రాసెస్ని వేరేలా పెడదాము, ఈజ్ గేమ్ ఆన్ అనేది పెడదాము. ఈజ్ గేమ్ ఆన్. సో ఇఫ్ ఇన్ కేస్ ఇది గేమ్ ఆన్ అయి ఉంటే ఆఫ్ కోర్స్ ఈజ్ గేమ్ ఆన్ కాబట్టి మనము ట్రూ పెడదాం. సో ఇప్పుడు ఇంకొంచెం సెన్స్గా అనిపిస్తుంది. సో ఒక్కసారి దీన్ని మనము
రన్ చేసి చెక్ చేద్దాం. సో ఇప్పటిదాకా మనము ఏదైతే ఆలోచించామో దాని బేస్డ్ మీద రన్ అవుతుందా లేదా. సి ఇనిషియల్గా ఇక్కడ చూడు, ప్లేయర్ 1 నేమ్ వచ్చేసి మేబీ వీ కెన్ కీప్ ఇట్ యాజ్ మ్యాంగో అండ్ ప్లేయర్ 2 వచ్చేసి మష్రూమ్. సి వన్స్ ఇది అయిపోయిన తర్వాత మ్యాంగో విచ్ బ్లాక్ యూర్ చూసింగ్. సి ఏ బ్లాక్ చూసేద్దాము. సో మేబీ వీ కెన్ గో విత్ 4. సి ప్రాపర్గా ఎక్కడైతే 4 ఉందో అక్కడ ఎక్స్ వచ్చిందా లేదా. నెక్స్ట్ ఇప్పుడు ఏమవ్వాలి, మష్రూమ్ టోన్ రావాలి. సి మష్రూమ్ టోన్ వచ్చిందా లేదా, ఆఫ్ కోర్స్ మష్రూమ్ టోన్ వచ్చింది. సో మేబీ ఐ విల్ గో విత్ 9 ఇప్పుడు. సో సి 9లో 0 వచ్చింది, లైక్ అది 0 కాదు, ఇట్స్ అన్ ఓ క్యాపిటల్ ఓ. సో అక్కడ ఓ వచ్చిందా లేదా, అని అగైన్ ఇప్పుడు మళ్ళీ ఇంకోటి పిక్ చేసుకుందాము. ఇప్పుడు మ్యాంగో టోన్, సి మ్యాంగో టోన్. నెక్స్ట్ ఇప్పుడు మేబీ వీల్ పిక్ 6 1 ఫర్ మష్రూమ్. సి అండ్ అగైన్ ఇప్పుడు మ్యాంగో టోన్ 1. సి ఇప్పుడు ఏమైంది, వన్స్ ఎప్పుడైతే ఫస్ట్ టైం ఎవరిదైతే నాకు లైక్ 3 ఎక్స్ వస్తాయో, ఇట్ కెన్ బి ఆఫ్ ఎనీ రో, ఎనీ కాలమ్, ఎనీ డయాగనల్, గేమ్ షుడ్ బి ఓవర్. అంటే ఇప్పుడు నుండి మనం వ్యాలిడేషన్స్ చేసుకోవాలి. సో ఆ వ్యాలిడేషన్స్ మరి ఎలా చేయాలి. సి సింపుల్గా ప్రతి టర్న్కి నేను వ్యాలిడేషన్ చేయొచ్చా లేదా. అంటే ఏదైతే గేమ్ ఉందో అసలు ఆ గేమ్ స్టార్ట్ అవ్వక ముందే, లైక్ స్టార్ట్ అవుతున్నప్పుడా లేకపోతే ఒక టర్న్ అయినప్పుడు, ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. బట్ ప్రతిసారి మనం చేయాలి కాబట్టి నేను ఇక్కడ రాస్తాను ఏమని. అసలు నేను చెక్ చేయాల్సింది ఏంటి, 3 థింగ్స్. ఒకటి ఈ కాలం, లైక్ ఈ రోలో డేటా ఈక్వల్గా ఉందా. సి సింపుల్గా ఇక్కడ ఇలా డేటా రాసుకుంటే ఈ పర్టికులర్ రో కానీ అసలు డేటా ఈక్వల్గా ఉందా అనేది చెక్ చేయాలి మనం ఫస్ట్ థింగ్. సో ఫస్ట్ దీన్ని మనం హ్యాండిల్ చేసేద్దాము. ఇది రో వైజ్డ్ అనే దాని బేసిస్ మీద మనము ఫంక్షన్ రాసుకుందాం సపరేట్గా. సి వీలైనంత ఫంక్షన్స్ రాసుకో, సో దట్ నీకు ఆ క్లారిటీ ఉంటుంది. ఇక్కడ నుండి ఏదన్నా డేటా ఈక్వలా కాదా అనేది చెక్ చేద్దాము. సో ఈస్ సి చెక్ రో వైజ్డ్. సో సింపుల్గా మనం ఇక్కడ బోర్డుని పంపిద్దాము. అంతే ఇక్కడ చూడు. అండ్ ఇక్కడ మళ్ళా చెప్తున్నా, చాలా మంది ఏం చేస్తారంటే బేసిక్గా 0 1 2 0 1 2 ఇలా ఉన్నప్పుడు, సో ఇప్పుడు సమ్ సార్ట్ ఆఫ్ ర్యాండమ్ డేటా ఉంది అనే అజంప్షన్లో వెళ్ళిపో ఇక్కడ. సో సమ్ సార్ట్ ఆఫ్ డేటా ఉంది ఇక్కడ. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇఫ్ array of I, like whatever 0 of 0లో లైక్ నేను ఇది 1 2 3 4 5 6 7 8 9 బేస్ మీద వెళ్తున్నా. 1 ఈక్వల్స్ టు ఎక్సా అండ్ 2 ఈక్వల్స్ టు ఎక్సా అండ్ 3 ఈక్వల్స్ టు ఎక్సా అండ్ ఇలా ఒక రోకి. నెక్స్ట్ ఇంకో ఇఫ్ లేయర్ రాస్తారు 1 ఈక్వల్స్ టు 0నా అండ్ లైక్ ద సేమ్ వే ఇక్కడ 0, ఇక్కడ మళ్ళీ 0. ఇలా రిటెండెంట్గా రాసుకుంటూ వెళ్ళిపోతారు. అంటే ఎక్స్కి అన్ని ఎక్స్లకి ఒక పర్టికులర్ థింగ్ని అండ్ ఆ పర్టికులర్ కాలమ్స్కి అండ్ ఆ పర్టికులర్ డయాగనల్కి అన్ని ఎక్స్లు కవర్ చేస్తారు. అంటే 1 2 3 4 5 6 7 8 టోటల్ ఇఫ్ కండిషన్స్ని ఓన్లీ ఎక్స్కి. నెక్స్ట్ ఇంకో 8 టోటల్ కండిషన్స్ని 0కి చెక్ చేస్తారు. అరే అసలు నువ్వు అలా బ్లైండ్గా కాకుండా ప్రాపర్గా కూర్చొని ఆలోచిస్తే డేటా ఏదన్నా అవ్వని ఇఫ్ ఇన్ కేస్ 1లో ఉన్న డేటా 2కి ఈక్వల్ అయ్యి అండ్ 2లో ఉన్న డేటా 3కి ఈక్వల్ అయ్యింది అంటే దాని మీనింగ్ ఏంటి. ఫస్ట్ డెఫినెట్గా ఎవరో ఒకళ్ళైతే విన్ అయిపోయారు. అంటే 3లో ఏదో ఒక ఈ పర్టికులర్ రో డేటా ఈక్వల్గా ఉంది, అంటే 3 బ్లాకుల్లో డేటా ఈక్వల్గా ఉంది. ఎవరు విన్ అయ్యే తర్వాత అంటే ఇలా ఫస్ట్ విన్ అయిపోయారు అన్న తర్వాత ఒక్క డేటా, అంటే 3 ఈక్వల్ కాబట్టి ఈ ఫస్ట్ డేటా తీసుకున్నా అది ఎవరు అనేది చూస్తే ఎక్స్ అయితే ఎక్స్ విన్, వై 0 అయితే 0 విన్ అని చెప్పు. దానికి నువ్వు ఇలా ఎక్స్కి వైకి లైక్ ఇలా ఎక్స్లకి ఒకసారి వై 0కి ఒకసారి నువ్వు చెక్ చేయాల్సిన అవసరం ఉందా. ఓకే, సో ఇలాంటి చిన్నవి ఆప్టిమైజ్ చేయడానికి ట్రై చెయ్యి. ఓకే, సింపుల్గా ఇక్కడ చెక్ రో వైజ్డ్ అంటున్నా. అంటే నాకు ఇప్పుడు ఏం కావాలి, ప్రతి రోని చెక్ చేసేలాగా కావాలి. సో మనకి ఎన్ని రోస్ ఉన్నాయి, 3 రోస్ ఉన్నాయి. సింపుల్గా ఇక్కడ నేను 3 రోస్ పెడుతున్నా. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను, వాట్ ఎవర్ ద బోర్డ్ ఆఫ్ ఐ, లైక్ ఏ రోలో ఫస్ట్ 0th ఎలిమెంట్ ఈక్వల్స్ టు అదే బోర్డ్ ఆఫ్ ఐ, లైక్ వాట్ ఎవర్ ద రో ప్రెసెంట్ ఆఫ్ సెకండ్ కాలమ్ అది ఈక్వల్స్ టు వాట్ ఎవర్ ద బోర్డ్ ఆఫ్ ఐ ఆఫ్ 1 ఈక్వల్స్ టు వాట్ ఎవర్ ద బోర్డ్ ఆఫ్ ఐ ఆఫ్ 2. ఇది కానీ ఈక్వల్ అయిందంటే, అంటే ఏ పర్టికులర్ రో ఇన్స్టెన్స్ దాంట్లో అయినా ఇది ఈక్వల్ అయిపోతే దాని డెఫినెట్ మీనింగ్ ఏంటి, డెఫినెట్గా ఒక పర్టికులర్ రోలో
నాకు కావాల్సిన 3 మ్యాచింగ్ డేటా దొరికింది. సో సింప్లీ ఐ కెన్ రిటర్న్ ట్రూ. అవునా కదా? ఇఫ్ ఇన్ కేస్ ఇలా కాకపోతే ఐ విల్ రిటర్న్ ఫాల్స్. బట్ ఇక్కడ థింగ్ ఏంటంటే ఏ రోలో వచ్చింది అనేది మనకు తెలీదు. అవునా కదా? ఇక్కడ ఎందుకు నేను నా చెక్ రో వైజ్ అనే కంటే లైక్ ఎంటైర్ డేటా ఆ చెక్ రో అనేది పంపిస్తే ప్రతి రోని నాకు చెక్ చేసేసి పంపించేసిద్ది. లైక్ ఇప్పుడు సపోజ్ ఇలా రో వైజ్ అనే దాన్ని పంపిస్తుంటే అది నాకు ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ట్రూ అనేది రిటర్న్ అయింది, కానీ ఏ రోలో? ఫస్ట్ రోలోనా, సెకండ్ రోలోనా, థర్డ్ రోలోనా? సో అక్కడ మేక్ సెన్స్గా ఏమనిపించింది, ట్రూనో ఫాల్స్ అనేది చెప్పే బదులు ఏ రోలో అనే డేటాని రిటర్న్ చేద్దాము. సో ఇక్కడ నేను సింపుల్గా ఆ పర్టికులర్ రోని పెడతాను. సపోజ్ ఇక్కడ -1 వచ్చింది అంటే ఏ రో మ్యాచ్ కాల, ఏ రోలో డేటా మ్యాచింగ్ లేదు. అవునా? ద సేమ్ వే ఇప్పుడు నేను ఇక్కడ కాలం వైజ్కి చేస్తాను. ద సేమ్ వే కాలం వైజ్కి చేస్తా. నువ్వు నీకు ఇంట్రెస్ట్గా ఉంటే నువ్వు ఎలా చేస్తావు? ఒక్కొక్క రోని ట్యాకిల్ చేసుకో, ఒక్కొక్క రోని ఈ లెట్స్ ప్లే అనే గేమ్ దాంట్లో నుండి కాల్ చెయ్యి. ఓకే, సో ఇక్కడ నువ్వు ఇక్కడ ఏం చేయొచ్చు, చెక్ కాలం వైజ్ అనేది పంపిద్దాం. బట్ ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఏది ఫిక్స్? కాలం ఫిక్స్, రో మారుతూ ఉండాలి, కాలం ఫిక్స్, రో మారుతూ ఉండాలి, కాలం ఫిక్స్, రో మారుతూ ఉండాలి, అండ్ అగైన్ కాలం ఫిక్స్, రో మారుతా. ఇప్పుడు ఇక్కడ చూడు, ఫస్ట్ 0th కాలంలో లైక్ 0th వడవద్ద 0th కాలంలో 0 రోనేసి ఇప్పుడు కాలం వైజ్డ్ డేటా ఎట్లా, నేను రాసిన ఫర్ లూప్ని ఇలా ఫిక్స్ చేస్తున్నా అంటే ఇక్కడ ఫస్ట్ ఐ ఇక్కడ ఉన్నప్పుడు 0 రో 1 రో సెకండ్ రోకి పాయింట్ చేసే కంటెంట్ని యాక్సెస్ చేయాలి. అంటే 0 of 1, నెక్స్ట్ దాన్ని ఏం చేయాలి, 1 of iతో చెక్ చేయాలి. అండ్ ద సేమ్ వే 1 of i 2 of iతో ఈక్వల్గా ఉందా, అంటే ఈ రెండు స్టేట్మెంట్స్ అంటే 1 2లో ఉన్న కంటెంట్ ఈక్వల్ అయ్యి అండ్ 2 3లో ఉన్న కంటెంట్ ఈక్వల్ అయితే విచ్ మీన్స్ 1 3లో ఉన్న లైక్ 1 2 3లో ఉన్న కంటెంట్ ఈక్వల్ అయినట్టు కదా. సో ఇలా అయితే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను, ద సేమ్ వే వాట్ ఎవర్ ద కాలం ఇప్పుడు ఉందో దాన్ని మనము పంపిస్తాము, అంతేనే కదా. సో వాట్ ఎవర్ ద కాలం ఉందో ఆ కాలంని పంపిస్తున్నాను. సో ఇఫ్ ఇన్ కేస్ అది ఈక్వల్ కాకపోతే ఏ కాలంకి తీసేసేయి, నెక్స్ట్ టైం చెక్ చేసుకుందాం, నెక్స్ట్ వచ్చినప్పుడు వస్తుందేమో. సో ఇక్కడ సింపుల్గా లెట్స్ ప్లే అనే దాంట్లో వన్స్ గేమ్ ఆన్ అయినప్పుడు సింపుల్గా చెక్ రో వైజ్డ్ అనే దాన్ని మనం చెక్ చేస్తున్నాను. రో వైజ్డ్ అనే దాన్ని ఇందులో మనం సింపుల్ బోర్డుని పంపిస్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ నాట్ ఈక్వల్స్ టు -1 అయితే అంటే ఏదో ఒక రో ఈక్వల్ అయినట్టు మరి అది ఏ రో అని తెలియాలంటే ఆ డేటాని మనం స్టోర్ చేసుకోవాలా. సో సింపుల్గా ఇక్కడ విచ్ రో అనేది తీసుకొని చెక్ రో వైజ్డ్ దాంట్లో బోర్డుని పంపిస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ విచ్ రో నాట్ ఈక్వల్స్ టు -1 అయితే విచ్ మీన్స్ డేటా ఆ పర్టికులర్ రోలో మ్యాచింగ్ కంటెంట్ ఉంది. ఆ మ్యాచింగ్ కంటెంట్ ఏంటి, ఏదన్నా ఉండొచ్చు. ఇప్పుడు మనం చెక్ చేయాలి అది ఏ డేటా ఉంది, ఎక్స్ ఉందా వై ఉందా అనేది. సో ఇప్పుడు దాన్ని బట్టి ఇక్కడ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే వాట్ ఎవర్ ఇక్కడ సింపుల్గా ఉండడానికి ఫైన్, ఇక్కడ ఏదైతే కాలం లైక్ విచ్ రో అని వచ్చింది కాబట్టి బోర్డ్ ఆఫ్ ఏదైతే రో వచ్చిందో ఆ రోలో ఏ డేటానైనా తీసుకోవచ్చుగా. ఈక్వల్స్ టు ఎక్స్ అయితే సింపుల్గా లైక్ వాట్ ఎవర్ ద ప్లేయర్ నేమ్ ఉందో ప్లేయర్ నేమ్ హ్యాస్ వోన్ ద గేమ్. నెక్స్ట్ ఇఫ్ ఇన్ కేస్ ఇట్లా కాకపోతే సో సింపుల్గా ఇక్కడ నేను ప్లేయర్ 2 హ్యాస్ వోన్ ద గేమ్ అనేది రాస్తాను. ఎందుకు, అక్కడ మ్యాచింగ్ అనేది తెలిసింది, ఎవరిది మ్యాచింగ్ అనేది ఇప్పుడు డిసైడ్ అయ్యా. అండ్ ద సేమ్ వే ఇప్పుడు ఇక్కడ నేను కాలంకి చెక్ చేస్తాను, విచ్ కాలం అనేది చెక్ చేస్తాను అని ఇక్కడ చెక్ కాలం వైజ్డ్ అనేది అంటూ బోర్డుని పంపిస్తాను. ఇప్పుడు ప్రతిసారి 0th కాలం, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం. సో ఇక్కడ నేనేంటి ఏదైతే కాలం ఉందో ఆ కాలంని ఫిక్స్ చేసి అందులో ఫస్ట్ కంటెంట్ని పిక్ చేసుకుంటా అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ సేమ్, ఇక్కడ ఎలాంటి చేంజ్ లేదు. అండ్ ఇక్కడ విచ్ కాలం బదులు
విచ్ రో బదులు విచ్ కాలం అనేది రాస్తాము, అవునా కదా. సో ఇప్పుడు ఒకసారి మనం చేస్తున్నది క్లియర్గా చూద్దాం. అండ్ చూడు, ఈ కేసులో విచ్ రో అయినా లేదా విచ్ కాలం అయినా ఇందులో ఏ ఒక్క కంటెంట్ ఈక్వల్ అయినా నేను సింపుల్గా రిటర్న్ చేసేయచ్చా లేదా, రిటర్న్ చేసేయచ్చా లేదా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ థింగ్ లేదు. క్లియర్గా ఉండాలి, మనం ఈ గేమ్ ఆన్ అనేది దాన్ని హ్యాండిల్ కూడా చేద్దాము అని అనుకుంటే ఇక్కడ ఫాల్స్ చెయ్యి. అంటే ఈ కేసులో ఇఫ్ ఇన్ కేస్ అది -1 కాకపోతే ఈ కేసులో మనకి ఇది చెయ్యి. నెక్స్ట్ ఈ రెండింటితోనే అయిపోయిందా, లేదు, ఏముంది, ఈ డయాగనల్ అన్న అవ్వచ్చు లేదా ఈ డయాగనల్ అన్న అవ్వచ్చు, అవునా కదా. సో సింపుల్గా ఇక్కడ నేను అదే డయాగనల్ దానికి ఇంకొక ఫంక్షన్ని క్రియేట్ చేద్దాము. పబ్లిక్ static int check diagonal. ఓకే, సో సింప్లీ చెక్ డయాగోనల్ అండ్ ఇక్కడ క్యార్ ఆఫ్ బోర్డ్ని పంపిద్దాము. అండ్ దెన్ ఇప్పుడు ఇక్కడ ఏంటి, మళ్ళా నువ్వు అడగాల్సిన క్వశ్చన్ ఏంటి, మరి ఇక్కడ కూడా అంతే కదా, ఈ పర్టికులర్ డయాగనల్ అవ్వచ్చు, ఈ పర్టికులర్ డయాగనల్ అవ్వచ్చు. అంటే ఫస్ట్ డయాగనల్ అయితే ఇక్కడ 1ని పంపిద్దాము, అంటే లెఫ్ట్ టు రైట్ అయితే ఫైన్, ఇక్కడ క్లియర్గా రాస్తున్నా. సో ఇటు సైడ్ అయితే మనం 1 అనుకుందాము, ఇటు సైడ్ అయితే మనము 2 అనుకుందాము అని ఆలోచించవచ్చు, విచ్ ఈస్ కంప్లీట్లీ పర్ఫెక్ట్. కానీ ఇక్కడ రోస్ ఉన్నాయి కాబట్టి క్లియర్గా చూడు, రోస్ది కాలమ్స్కి వచ్చేసరికి ఈ రోలో ఉందా అనేది మనకి తెలియదు. కాబట్టి ఫస్ట్ రోనా, సెకండ్ రోనా, థర్డ్ రోనా అనేది మనం చేయాలి. అండ్ ద సేమ్ వే అప్లికబుల్ ఫర్ దిస్ రో, దిస్ కాలం. ఏ కాలం అనేది ఇండివిజువల్గా మనకు ఉందో తెలియదు. కానీ ఇప్పుడు సింపుల్గా నేను ఈ డయాగనల్ది ఒకేసారి చెక్ చేసి ఏ ఒక్క డయాగనల్ అయినా క్లియర్గా చూడు, ఏ ఒక్క డయాగనల్ ట్రూ అయినా కానీ నేను డైరెక్ట్గా ట్రూ ఆఫ్ ఫాల్స్ అని రిటర్న్ చేస్తాను. ఎందుకు, అదేంటి, ఇప్పుడు ఇటు సైడ్ది మనకు తెలియాలి కదా, అప్పుడే కదా ఈ ఫస్ట్ది చెక్ చేస్తావు. అంటే ఈ లెఫ్ట్ డయాగనల్ అయితే 1 అని అనుకుందాము, రైట్ డయాగనల్ అయితే 2 అని అనుకుందాము. ఇఫ్ ఇన్ కేస్ మ్యాచ్ కాకపోతే -1 పంపిద్దాము, సచ్ దట్ 1 వస్తే ఇటుది 0 చేయాలి, 2 వస్తే 0 యాక్సెస్ చేయాలి అని నువ్వు చెప్పచ్చు, విచ్ ఇస్ పర్ఫెక్ట్లీ ఫైన్. కానీ నువ్వు అబ్జర్వ్ చేయండి ఏంటంటే డయాగనల్ మ్యాట్రిక్స్లో ఇలా డేటాని తీసినప్పుడు ఇక్కడ సింపుల్గా డయాగనల్ మ్యాట్రిక్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ డేటా చూడు ఇలా వస్తుంది, ఇటు డేటా ఇటు వస్తుంది. అంటే మిడిల్లో ఈ డేటా ఏదైతే ఉందో అది రెండింటికి ఓవర్లాప్ అవుతుందిగా. ఇఫ్ ఇన్ కేస్ ఈ రెండిట్లో ఏ ఒక్కదాని వల్ల నాకు మెయిన్ మెథడ్లో ట్రూ వచ్చినా సింపుల్గా ఈ డేటా యాక్సెస్ చేసేసి ఆ ప్లేయర్ విన్ అని చెప్పేస్తా. చేయొచ్చా లేదా, ఓకే. సో అలా చేసేద్దాం. ఈ టైం బట్టి మనము ఆబ్వియస్గా థింకింగ్ అనేది అర్థం చేసుకునే కొద్ది మనకి థింకింగ్ పెరిగిపోతూనే ఉంటుంది. ఆల్ ఆఫ్ ఎ సడన్గా నాకు అట్లాంటి ఐడియా రాలేదే, ఇట్లాంటి ఐడియా రాలేదే, అరే లాట్ ఆఫ్ ప్రాక్టీస్ ఎంత ప్రాక్టీస్ చేస్తే మనకు అన్ని ఐడియాస్ వస్తాయి. ఓకే, సో ఇప్పుడు దాన్ని మనము కవర్ చేసేద్దాము. సో సింపుల్గా ఇక్కడ మనకి డయాగనల్ కాబట్టి 3, ఇఫ్ ఇన్ కేస్ డయాగనల్ కాబట్టి ఇదంతా దేనికి మనకి సింపుల్గా 0 ఈక్వల్స్ టు బోర్డ్ ఆఫ్ 1 అయ్యి అండ్ దెన్ ద సేమ్ బోర్డ్ ఆఫ్ 1 ఈక్వల్స్ టు బోర్డ్ ఆఫ్ 2 అండ్ దెన్ 2 అయితే సింపుల్గా ఇక్కడ రిటర్న్ ట్రూని పెట్టేస్తాను. అండ్ ద సేమ్ వే ఇఫ్ ఇన్ కేస్ బోర్డ్ ఆఫ్ 0th రోలో సెకండ్ కాలం అండ్ ఈక్వల్స్ టు బోర్డ్ ఆఫ్ 1 అయ్యి అండ్ దెన్ బోర్డ్ ఆఫ్ 1 డేటా ఈక్వల్స్ టు దెన్ ద ఫస్ట్ కార్నర్ లైక్ ద లాస్ట్ రోలో ఫస్ట్ కాలం ఈక్వల్ అయితే సింపుల్గా ఇక్కడ నేను రిటర్న్ ట్రూ పెట్టేస్తాను. అండ్ దెన్ ఇక్కడ నేను సింపుల్గా బులియన్ అని రాసేద్దాము, విచ్ ఈస్ సింప్లీ ఫైన్. ఇఫ్ ఇన్ కేస్ ఈ రెండిట్లో ఏది కాకపోతే మనము ఫాల్స్ చేసేద్దాము. ఓకే, సో ఇక్కడ లాస్ట్గా మనం చెక్ చేయాల్సింది ఏంటి, ఈ విచ్ ప్లేయర్ కాలం అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ ఇఫ్ చెక్ డయాగోనల్ ఇందులో బోర్డు పంపిద్దాం. ఒక్కసారి ట్రూ అయినా సింప్లీ నేను ఇక్కడ
ఈ గేమ్ అనే దాన్ని ఆన్ చేసుకొని దాని తర్వాత ఇఫ్ ఇన్ కేస్ ఇది మిడిల్ది కాబట్టి లైక్ మిడిల్ ఒక దాన్ని చెక్ చేస్తే సరిపోతుంది కాబట్టి మిడిల్ది చెక్ చేద్దాము. సో బేస్డ్ ఆన్ దట్ విల్ టేక్ సమ్ డెసిషన్ అండ్ విల్ ప్రింట్ ఇట్. కోడ్ చాలాసార్లు రిడెండెంట్గా ఉందా కదా, మనం ఇంకో వేరేలా చేద్దాం. నేను అదే చెప్తున్నా, ఫస్ట్ మనం కోర్ లాజిక్ రాసేద్దాం, దాని తర్వాత రిడెండెంట్గా ఉన్న పార్ట్స్ని చేద్దాము, ఇంకా ఎలాగైనా ఆప్టిమైజ్ చేయొచ్చు అనేది ఇవన్నీ ఆలోచించి చేద్దాము. ఇప్పుడు ఒక్కసారి కంప్లీట్గా లైక్ ఆల్మోస్ట్ లైక్ ఓవరాల్గా మన బేస్ లేఅవుట్ని బిల్డ్ చేసేసామా లేదనేది చెక్ చేసేద్దాము. చూడు, ఫస్ట్ ప్లేయర్నే అడుగుతుంది. సో ఐ విల్ గో విత్ ఫైన్ యాపిల్ and then I'll go with banana. ఇప్పుడు ఫస్ట్ యాపిల్ అడుగుతుంది. ఏ టర్న్ మేబీ విల్ పిక్ 9. ఫైన్, అది అయిపోయింది. నెక్స్ట్ విల్ గో విత్ 5 ఫర్ ఓ అండ్ దెన్ యాపిల్ అగైన్ ఇట్స్ అన్ యాపిల్ టర్న్. సో ఐ విల్ పిక్ 6. 2x అయిపోయింది. దెన్ ఓ ఐ విల్ పిక్ as 3 సో దట్ యాపిల్ won't win. సో now it's my turn. Maybe I'll choose 8. I know 7 దగ్గర పెడితే డెఫినెట్గా మనము ఇది బనానా లైక్ విన్ అవ్వదు. సో బట్ స్టిల్ ఫైన్, ఒకళ్ళది విన్ అయిద్దా లేదని చెక్ చేద్దాం. ఇప్పుడు నేను 7 పెడుతున్నా. సో ఇప్పుడు ఏమవుతుంది, బనానా హ్యాస్ వోన్, అవునా కదా. బనానా హ్యాస్ వోన్. ఓకే, సో అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడు, యాపిల్ విచ్ బ్లాక్ యూ చూసింగ్ అని మళ్ళీ అడుగుతుంది. ఫైన్, ఈ చిన్న లైక్ వన్స్ గేమ్ అయిపోగానే మనం ఇది టెర్మినేట్ చేసేయాలి. ఇది ఎందుకు అవ్వట్లేదు అనేది లైక్ మనం చేద్దాము ఈ చిన్నవి. ఇప్పుడు ఆలోచిద్దాము. ఇప్పుడు చెప్పు, మనం వ్యాలిడేషన్స్ ఇంకేమైనా చేయొచ్చా, లేదా మనం కోడ్లో ఏదైనా రిడెండెంట్స్గా ఉంటే దాన్ని ఆప్టిమైజ్ చేయొచ్చా అని ఇప్పుడు ఆలోచిద్దాం. అంతేగాని అరే ఒక ప్రాబ్లం అవ్వగానే ఆ ప్రాబ్లం అంతా మనం ముందు పెట్టేసుకొని ఏడవడం కాదు. స్ప్లిట్ చేసుకుందాము, సబ్ ప్రాబ్లమ్స్ కింద మార్చుకుందాము, కొంచెం కోడ్ చేద్దాము. దాని తర్వాత ఒక బ్లూ ప్రింట్, ఒక లేఅవుట్ అంతా అయిపోయిన తర్వాత ఆప్టిమైజేషన్స్ గురించి ఆలోచిద్దాము. అండ్ ఇప్పుడు ఆలోచిద్దాము. ఈవెన్ దో గేమ్ అయిపోయినా కానీ, ఈవెన్ దో గేమ్ గెలిచినా కానీ, ఫస్ట్ థింగ్ మనకు వచ్చిన థింగ్ ఏంటి, ఇక్కడ గేమ్ అయిపోయినా విచ్ బ్లాక్ యూర్ చూసింగ్ అనేది ఆ పర్సన్ నెక్స్ట్ పర్సన్ అడుగుతుంది. ఎందుకు ఇదంతా జరిగింది, ఎందుకంటే వ్యాలిడేషన్స్ తర్వాత నేను ఇక్కడ పెట్టాను. సపోజ్ ఇక్కడ గేమ్ అయిపోగానే నేను రిటర్న్ అని పెట్టుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండేది కాదు. కానీ ఇక్కడ నేను అనే దాని బేసిస్ మీద డిపెండ్ చేశా కాబట్టి డెఫినెట్గా ఇది నెక్స్ట్కి వెళ్తుంది. అంటే డైరెక్ట్గా టెర్మినేట్ అవ్వదు, ఆబ్వియస్గా నెక్స్ట్కి వెళ్తుంది కాబట్టి ఇచ్చేసిద్ది. ఇప్పుడు వ్యాలిడేషన్స్ అనేది ఒక పర్సన్ని పిక్ అయిన తర్వాత కూడా చేయొచ్చు కదా, ముందుగానే చేయాల్సిన అవసరం లేదు కదా. సో ఇక్కడ నాకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి సో సింపుల్గా వాట్ ఎవర్ ద కోడ్ ఐ హ్యావ్ రిటర్న్ హియర్ దాన్ని కట్ చేసి అందుకు నేను ఇక్కడ ముందుగా పెడుతున్నా. సో ఇప్పుడు పర్సన్ పిక్ చేసుకుంటాడు, దాని తర్వాత వ్యాలిడేషన్ అనేది చేస్తున్నాను. క్లియర్. సో ఇప్పుడు ఇంకొక చిన్నది, ఇక్కడ ఏంటి, లెట్స్ ప్లే అనే బోర్డు దాంట్లోనే ఇంకొంచెం హెవీ కోడ్ లాగా నాకు అనిపిస్తుంది. ఏమని, ఇక్కడ విచ్ రో, విచ్ కాలం, విచ్ థింగ్ అని లైక్ వాట్ ఎవర్ ద వ్యాలిడేషన్స్ అనమాట. సో ఈ మొత్తాన్ని మనము సింపుల్గా వ్యాలిడేషన్స్ అనే ఫంక్షన్లో క్రియేట్ చేసి దాని బేసిస్ మీద చేసేద్దాము. ఇప్పుడు ఇక్కడ సింపుల్గా ఏదైతే వ్యాలిడేషన్ అని ఉందో దానికి చెక్ ఆల్ వ్యాలిడేషన్స్ అనేది రాస్తున్నాను. అండ్ దెన్ whatever the char అండ్ దెన్ whatever the బోర్డ్ ఉందో ఆ బోర్డుని పంపించేస్తున్నాము. అండ్ దెన్ ఇక్కడ సింపుల్గా ఈ టోటల్ డేటానంతా కాపీ చేసుకొని లైక్ కట్ చేసేసి నేను ఇక్కడ మనం రాద్దాము చెక్ ఆల్ వ్యాలిడేషన్స్ అని. అండ్ దెన్ ఐఎమ్ సెండింగ్ హియర్ దిస్. సో అగైన్ ఇక్కడ నేను పంపిస్తున్నాను. అండ్ ఇక్కడ నథింగ్ ఎక్స్ట్రాగా ఏం కావాలి, వ్యాలిడేషన్స్కి నేను అక్కడే డేటాని ప్రింట్ చేస్తున్నా కాబట్టి ప్లేయర్ 1 యొక్క డేటాని ఆబ్వియస్గా కొన్ని మనం రిటర్న్ చేస్తున్నాము అంటే కొన్ని ప్రాపర్గా సెండ్ చేయాలి. ప్లేయర్ 1 యొక్క డేటా అండ్ దెన్ ప్లేయర్ 2 యొక్క డేటాని మనం పాస్ చేద్దాం దాంతోపాటు. సో సింపుల్గా ఇక్కడ మనం ఏం చేయాలి, ప్లేయర్ 1 ప్లేయర్ 2ని పాస్ చేయాలి. సో ప్లేయర్ 1 ప్లేయర్ 2ని పాస్ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ చూడు ఎంత సింపుల్గా ఉంది చూడడానికి. ఓకే, డేటాని తీసుకుంటున్నారు అండ్ మనకు కావాల్సిన అరేలో పెడుతున్నాము, దాని తర్వాత చెక్ ఆల్ వ్యాలిడేషన్స్. వెరీ సింపుల్, లైక్ ఇలా ఫంక్షన్ సెగ్మెంట్స్ కింద డివిజన్ చేసుకో. అండ్ దెన్ ఇక్కడ చూడు ఇంకొక ప్రాబ్లం, ఈజ్ గేమ్ అంటే నెక్స్ట్ ఈ ఫర్దర్గా లూప్ని మనం కన్సిడర్ చేయాలా లేదా అనేది ఇప్పుడు చేద్దాం. సో సింపుల్గా ఇక్కడ ఇలా మనము డేటాని చేసాం కాబట్టి సో ఇప్పుడు ఇక్కడ నేను బులిని వాడుకుంటున్నా. సో ఇక్కడ నేను సింపుల్గా ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ -1 కాకపోతే రిటర్న్ ట్రూవేనా కాదా,
-1 కాకపోతే రిటర్న్ ట్రూ అయినా కదా. సో ఇక్కడ కూడా ఈ పర్టికులర్ కేసు కూడా వర్క్ అయితే రిటర్న్ ట్రూ అయినా కదా. అంటే వీటిలో ఏ ఒక్క కేసు వర్క్ అయినా రిటర్న్ ట్రూ. అంటే ఏంటి, నాకు కావాల్సిన డేటా దొరికింది అంటే ఒక్క దాంట్లోనే నాకు డేటా దొరికింది అని అర్థము. సో అంటే ఇప్పుడు ఇక్కడ నుండి నాకేంటి, ఇఫ్ ఇన్ కేస్ చెక్ ఆల్ వ్యాలిడేషన్స్ కానీ ట్రూ అయితే, డేటా ఆల్రెడీ ఎవరు విన్ అయ్యారు అనేది అక్కడ ప్రింట్ చేసేస్తున్నా. అంటే సింపుల్గా ఇక్కడ వాట్ ఎవర్ ద వైల్ లూప్ ఉందో దాన్ని రిటర్న్ చేస్తున్నా, లేకపోతే ఇక్కడ వైల్ లూప్ దాన్ని నేను బ్రేక్ చేసేస్తాను. సింపుల్. ఎందుకు, ఇక్కడ మనం వాయిడ్ పెట్టాం కాబట్టి వీ డోంట్ హ్యావ్ టు రిటర్న్ ఎనీథింగ్. లేదు ఫైన్, నాకు అర్థమైంది, క్లియర్గానే ఉంది అనుకుంటే సింప్లీ రిటర్న్ పెట్టేసాయి, విచ్ ఇస్ కంప్లీట్లీ ఫైన్. సో ఇప్పుడు చూడు క్లియర్గా ఉంది. ఓకే, అంటే ఇక్కడ మనకి ఏంటి, ప్లేయర్ 1 డేటా తీసుకుంటున్నాను అండ్ దెన్ వాట్ ఎవర్ ద డేటా వీ హ్యావ్ పిక్డ్ అండ్ దెన్ చెక్ ఆల్ వ్యాలిడేషన్స్. ఇఫ్ ఇన్ కేస్ ఒక్కటి ట్రూ అయినా కానీ ఇట్స్ డన్. ఓకే, లేదు ఇంకొంచెం క్లారిటీ కావాలి, అసలు ఇది ఇంకోలాగా ఉంది అని అనుకుంటే ఫైన్. ఇఫ్ ఇన్ కేస్ చెక్ all validations, whatever the board, whatever the player 1, whatever the player 2. If in case అది false అయితేనే, if in case అది false అయితేనే ఈ డేటాని చెయ్యి, లేదు అది ట్రూ అయితే సింపుల్గా బ్రేక్ చేసేసాయి. ఓకే, అగైన్ ఇట్స్ అప్ టు యూ, లైక్ హౌ, అంటే మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నాము అనే దాని బేసిస్ మీదేనబ్బా అంతా. మన పర్స్పెక్టివ్ ఏంటి అంటే, నా పర్స్పెక్టివ్ నేను ఎలా ఆలోచిస్తున్నా ఆ పర్స్పెక్టివ్ని కోడ్ రూపంలో ఎలా పెట్టాలి. ఫైన్. సో ఇప్పుడు ఇక్కడ ఫైన్, ఇక్కడ అంతా బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ వ్యాలిడేషన్ వచ్చేసి ఇక్కడ చూద్దాము. ఇక్కడ ప్రతిదానికి x has won, y has won, x has won, y has won మల్టిపుల్ కేసులో ఉంది. నీకు ఇన్ కేసు ఇక్కడ కావాలి అంటే ఫర్దర్గా మనము దీన్ని ఒక సపరేట్ ఫంక్షన్లో కూడా పెట్టి చేసుకోవచ్చు, విచ్ ఈస్ కంప్లీట్లీ ఫైన్. మనము నెగోషియేట్ చేసేయచ్చు. ఇప్పుడు ఇక మనం మిస్ అయిన ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటో చూడు. సపోజ్ ఇక్కడ ఒక పర్సన్ ఇక్కడ పెట్టాడు, నెక్స్ట్ దాన్ని ఇట్లా ఓవర్ రైట్ చేయొచ్చా రియల్ టైంలో? చేయకూడదు, విచ్ ఈస్ అగైనెస్ట్ ఆఫ్ రూల్స్. కానీ మరి ఇప్పుడు మనం రాసిన కోడ్లో మనం ఏం చేస్తున్నాం అనేది ఒకసారి చూద్దాం. అసలు నెంబరింగ్ సిస్టము ఎవడది తీసుకున్నాడా లేదా అని చెక్ చేయకుండానే బ్లైండ్గా ఒక నెంబర్ ఇవ్వంగానే, లైక్ వాట్ నెంబర్ మనం ఇస్తున్నాడు యూజరు, అది పెట్టేస్తుంది. ఫస్ట్ మ్యాంగో వాడిది ఎక్స్ కాబట్టి 9 అని ఇచ్చాను, విచ్ ఈస్ ఫైన్, విచ్ ఈస్ సూపర్. బట్ ఇక్కడ ఎప్పుడైతే మళ్ళీ మష్రూమ్కి కూడా 9 ఇస్తున్నానో అది ఓవర్ రైట్ చేసేస్తుంది, విచ్ ఈస్ అగైనెస్ట్ ఆఫ్ రూల్స్. అంటే దీన్ని మనం మోడిఫై చేయాలి ఇప్పుడు. అంటే దాని మీనింగ్ ఏంటి, సపోజ్ ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 ఈ నెంబర్స్ కాకుండా ఏ నెంబర్ ఉన్నా కానీ, అంటే ఎక్స్ ఉన్నా వై ఉన్నా, విచ్ ఈస్ ఆల్రెడీ ఆక్యుపైడ్, అంటే ఆ పర్టికులర్ బ్లాక్ ఆల్రెడీ ఆక్యుపై అయింది. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్లేయరు ఇలా ఆక్యుపైడ్ ఉన్న దాన్ని యాక్సెస్ చేసుకోకూడదు. అది ఆడే ప్లేయర్ అయినా లేకపోతే అపోనెంట్దైనా కానీ, అవునా? సో దాన్ని మరి వ్యాలిడేషన్ చేయాలా లేదా? ఎప్పటిదాకా చేయాలి? ఎప్పుడైతే ఎంటీ స్లాట్స్ అని తీసుకుంటాడో అలా తీసుకునే దాకా డెఫినెట్గా మనము పిక్ చేసుకుంటా ఉండాలి. ఆ పర్టికులర్ పర్సన్ అడుగుతూనే ఉండాలి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అది ఎంత ఇక్కడ ఈ పర్టికులర్ దాంట్లోనేనా కాదా? అంటే సపోజ్ ఇక్కడ చెక్ వ్యాలిడేషన్స్ ఫాల్స్ అయితే, అంటే ఈక్వల్ డేటా లైక్ వ్యాలిడేషన్స్ అనేది ప్రాపర్గా లేకపోతే గేమ్ జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటి ఇక్కడ బులియన్ ఇక్కడ మనం ఏంటి, చెక్ ఆర్ రన్ until user or player selected proper block. లేదా ఫస్ట్ ఏంటంటే does user select proper బ్లాక్ అనేది చెక్ చేద్దాము. ఇనీషియల్గా ఇక్కడ యూజర్ సెలెక్ట్ ప్రాపర్ బ్లాక్ అనేది నో అనే అజంప్షన్తో వెళ్దాము. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ నో అయితే, డస్ యూజర్ సెలెక్టెడ్ ప్రాపర్ బ్లాక్ నో అయితే, అంటే దాన్ని ట్రూ చేసి అది ప్రాపర్ బ్లాక్ సెలెక్ట్ అయ్యేంత వరకు ఈ వాట్ ఎవర్ ద కోడ్ ఉందో మనం దాన్ని రన్ చేస్తూనే ఉండాలా లేదా? ఈ హోల్ కంటెంట్ అంతా ఇందులో పెడుతున్నా అని. ఇప్పుడు చూడు మళ్ళీ ఇఫ్ ఇన్ కేస్ ప్లేయర్ మష్రూమ్ అనుకుందాము,
ఆ పర్టికులర్ ప్లేయర్ది వాట్ ఎవర్ ప్లేయర్ 2 కింద మనం తీసుకున్నాం కాబట్టి ప్లేయర్ 2 కింద ఈ డేటా డిస్ప్లే అయింది. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ పిక్ చేసుకున్నది అంటే ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ పిక్ అయినది వాట్ ఎవర్ ద రో ఆఫ్టర్ లైక్ 2D array ఫార్మేట్ అయిన తర్వాత గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అయ్యి అండ్ బోర్డ్ వాట్ ఎవర్ ద రో వాట్ ఎవర్ ద కాలమ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 9 అయితేనే ఎంటీ స్లాట్ బుక్ చేసుకుంటున్నట్టు, ఈ పర్టికులర్ రేంజ్లో ఉంటేనే ఎంటీ స్లాట్ బుక్ చేసుకుంటున్నట్టు. అలా ఉన్నప్పుడు మాత్రమే ఈ పర్టికులర్ డేటాని వాట్ ఎవర్ ద ప్లేయర్ ఉన్నాడో ఆ ప్లేయర్కి రెస్పెక్టివ్ సింబల్ని యాక్సెస్ చేసి దాని తర్వాత ప్లేయర్ టర్న్ మార్చు అవునా కదా. సో అప్పుడే కదా ప్లేయర్ టర్న్ మార్చాలి. వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత డస్ యూజర్ ప్రాపర్ లైక్ చూజన్ కరెక్ట్లీ అంటే అప్పుడు ట్రూ చేయి. సో నెక్స్ట్ ఇటరేషన్కి అది ఫాల్స్ అయింది. లేదు అలా కాలేదంటే డెఫినెట్గా మళ్ళీ బోర్డుని డిస్ప్లే చేయడము ఈ హోల్ కంటెంట్ అంతా చేస్తాం. ఇట్లానే చేస్తూ ఉండాలి లేదా. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ దీన్ని రన్ చేద్దాము. సో ఇలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటా వెళ్ళటమే. అది ఎవరన్నా కానీ అలా చేసుకుంటా స్టెప్ బై స్టెప్ వ్యాలిడేషన్ చేసుకుంటా వెళ్తేనే ఒక ప్రాపర్ ఐడియా వస్తుంది. సో ఇప్పుడు ఒకసారి చూద్దాము. 9 సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు మళ్ళీ మష్రూమ్ది 9 అంటున్నా. అండ్ అగైన్ చూడు మళ్ళీ నన్ను మష్రూమ్ని అడుగుతుంది. ఇక్కడ మష్రూమ్ అనే ఏదైతే అడిగిందో మళ్ళీ ఇక్కడ మష్రూమ్ని అడుగుతుంది. నేను ఇస్తా. మళ్ళా నేను ఇచ్చా. మళ్ళా ఎక్స్ని అడుగుతుంది. అంటే ఇక్కడ నేను ప్రాపర్గా వ్యాలిడ్ కంటెంట్ తీసుకున్నా అని ఇప్పుడు 8 ఇస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంటెంట్కి వెళ్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మ్యాంగోని అడుగుతుంది. ఓకే అండ్ ఒకసారి ఈ పర్టికులర్ దాన్ని కూడా ఫాస్ట్గా ఫినిష్ చేసేద్దాం. ఒకసారి 6ని పిక్ చేసుకున్నా అండ్ దెన్ 5ని పిక్ చేసుకున్నా అండ్ దెన్ ఒకసారి 3ని పిక్ చేసుకుందాం. మ్యాంగో హ్యాస్ వన్ ద గేమ్ అండ్ గేమ్ హ్యాస్ టర్మినేటెడ్ విచ్ ఈస్ పర్ఫెక్ట్లీ ఫైన్. అవునా కదా. అండ్ ఇప్పుడు లాస్ట్గా మిస్ అయిన ఆ చిన్న పాయింట్ ఏంటో కూడా చూసేద్దాము. ఇక్కడ డైరెక్ట్గా ఏంటంటే మనం ఎప్పటిదాకా ఏంటి ఫస్ట్ దగ్గర నుండి వాట్ ఎవర్ ద థింగ్ ఫస్ట్ దగ్గర నుండి ఏదైతే ఉందో అక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లైక్ గేమ్ వ్యాలిడేషన్స్ ప్రాపర్గా లేనంత వరకు ఫస్ట్ వీడు పెడుతున్నాడు, నెక్స్ట్ ఇంకోటి పెడతాడు, నెక్స్ట్ ఇంకోటి పెడతాడు, నెక్స్ట్ ఇంకోటి పెడతాడు. అంటే మినిమము అసలు మనము వ్యాలిడేషన్స్ అనేది ఎప్పుడు నుండి స్టార్ట్ చేయాలి? మినిమం ఒక 4 టర్న్స్ అయిన తర్వాత కదా. 2 టర్న్స్ అయిపోయిన తర్వాత ఆ ఫిఫ్త్ టర్న్కి మేబీ వాడు విన్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే 4 టర్న్స్ దాకా నువ్వు వ్యాలిడేషన్స్ చెక్ చేయాలా? అసలు 4 టర్న్స్ దాకా వ్యాలిడేషన్ చెక్ చేయాలా? అవసరం లేదు. ఎప్పటి నుండి వ్యాలిడేషన్ చెక్ చేయాలి? అరే 5th టర్న్ వచ్చినప్పుడు అప్పుడు నుండి వాడు విన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎవరు విన్ అవుతారా అనేది తర్వాత, బట్ 5th టర్న్ ఉంటే కదా విన్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఇప్పుడు మిగతా ఫస్ట్ 4 టర్న్స్ అసలు ఎందుకు వ్యాలిడేషన్స్ చెక్ చేస్తున్నావు? సో ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే మనం ఏదైతే ఈ పర్టికులర్ ప్రాసెస్లో నేను కోడ్ రాశానో ఇక్కడ వ్యాలిడేషన్స్ని అటాచ్ చేయడం లైక్ వాట్ ఎవర్ ద థింగ్ని అటాచ్ చేసామో ఇక్కడ వ్యాలిడేషన్స్ ఆ పర్టికులర్ పర్స్పెక్టివ్లో మారాలంటే కోడ్ అంతా కొంచెం చేంజ్ చేసి రాయాలి. సో ఇప్పుడు నీకు దాన్ని అసైన్మెంట్ కింద ఇస్తున్నాను, ఒక చిన్న అసైన్మెంట్ కింద ఇస్తున్నాను. సో నువ్వేం చేస్తావు అంటే ఇలా ప్రతి టోన్కి ఒక కౌంటర్ని పిక్ చేసుకొని దాని బేసిస్ మీద ఓన్లీ ఆఫ్టర్ కౌంటర్ 5 ఆర్ ఈక్వల్స్ టు 5 అయిన దగ్గర నుండి వ్యాలిడేషన్ చేయడం స్టార్ట్ చెయ్యి. అండ్ దాని బేసిస్ మీద నువ్వు నీ కోడ్ని చేంజ్ చెయ్యి. కోడ్ని ఎలా చేంజ్ చేయాలి అనేది ప్రాపర్గా థింక్ చెయ్యి. లేదా స్క్రాచ్ నుండి మళ్ళా నేను ఈ కాన్సెప్ట్ బేస్డ్ మీద నేను రాసుకుంటానంటే అలా రాయి. బట్ దీన్ని మాత్రం మిస్ అవ్వకు. నువ్వు డెఫినెట్గా కూర్చొని టైం స్పెండ్ చేసి రాయిసి, టైం స్పెండ్ చేసి కూర్చొని కోడ్ టైప్ చేస్తేనే లాజిక్లు బిల్డ్ అవుతాయి. అట్లా కాదు ఏముంది ఒక చిన్నదే కదా వచ్చేసిద్దిలే నాకు ఏం కాదు అని అంటే ఏం కాదన్నట్టే ఉండిద్ది, ఏం రాలేదన్నట్టే ఉండిద్ది. వీలైతే ఇప్పుడే పాస్ చేసేసి దాన్ని తేల్చుకొని అప్పుడు రా. లేదంటే వన్స్ వీడియో అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని తర్వాత కూర్చొని మళ్ళీ స్క్రాచ్ నీ ఓన్గా ఓకే అంటే ఇప్పటిదాకా నువ్వు విన్నది ఎలా నీకు అండర్స్టాండ్ అయ్యింది అనేది స్క్రాచ్ నుండి కోడ్ కొట్టడం నేర్చుకో. అని ఇప్పుడు మనము ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసాము. ఇక్కడ మనం మిస్ అయిన ఒక 2 థింగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఒకటి
1 2 3 4 5 6 7 8 9 ఇవి యూజర్ నుండి చూస్ చేసుకుందాం అని చెప్తున్నాము. అసలు యూజరు ఇవి ఇస్తాడని నమ్మకం ఏంటి? వాట్ ఇఫ్ 1 కన్నా తక్కువ ఇస్తే, వాట్ ఇఫ్ 9 కన్నా ఎక్కువ ఇస్తే? ఇది ఒక చిన్న వ్యాలిడేషన్ మనం మిస్ అయ్యాం. రెండోది ఏంటిది? డ్రా అనే కేసు. సింపుల్గా సో నేను ఈ పర్టికులర్ ఇది చెప్తాను, నువ్వు ఏదైతే ఇందాక నేను ఇక్కడ చెప్పానో లైక్ వాట్ ఎవర్ ద కౌంటర్ అనేది వ్యాలిడేషన్ స్టార్ట్ అనేది, దాంతోపాటు దీన్ని కూడా కలుపుకో, దీన్ని కూడా కలుపుకో. ఓకే, ఈ చిన్న వ్యాలిడేషన్ కూడా తీసుకుని చేసి ఇలా ఎస్ఏసి కంప్లీట్గా నేను చేయడంలో పెద్ద ప్రాబ్లం లేదు. బట్ నువ్వు కూడా ఇంటరాక్షన్ అయ్యి అది చేసినప్పుడు మాత్రమే అది 100% అవ్విద్ది. నేను చెప్పేది ఏదన్నా కానీ 70% మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు నాతో కలిపి ఒక కోడ్ రాస్తావో అప్పుడు అది పర్ఫెక్ట్ 100% వీడియో అవ్విద్ది. ఓకే, సో యా, నువ్వు డెఫినెట్గా వాట్ ఎవర్ ద అసైన్మెంట్ నేను ఇచ్చానో ఇది కౌంటర్ పార్ట్ని అండ్ దెన్ ఈ పర్టికులర్ రేంజ్ సిస్టమ్ని దీన్ని కూడా కంబైన్ చేసి కోడ్ రాయి. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు రాసి కామెంట్ చేస్తే నేను డెఫినెట్గా డీసెంట్ ఎనఫ్ కోడ్ని లైక్ వాట్ ఎవర్ ఎవరైతే బెస్ట్గా కోడ్ రాస్తారో ఆ కోడ్ని నేను పిన్ చేస్తాను. ఓకే, సో యా, సో ఇప్పుడు మనము ఆ లాస్ట్లో ఉన్న డ్రా గురించి మాట్లాడుకుందాం. సి డ్రా అంటే బేసిక్గా థింగ్ ఏంటి? ఉన్న టర్న్స్ అన్నీ అయిపోయినాయి. సి ఉన్న టర్న్స్ అన్నీ అయిపోయినాయి బట్ ఎవరు విన్ కాలేదు, అవునా? సో యా, మోస్ట్లీ ఐఎమ్ మేకింగ్ ఇట్ యాస్ డ్రా అండ్ ఇక్కడ వచ్చేసి ఇట్లా ఉండొచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి ఇట్లా ఉండొచ్చు. సో యా, ఇలాంటి రో కాలమ్స్ అన్నీ ఎక్కువ లేదు, అలాంటిది లేదు. సో ఇది డ్రా అంటే దాని మీనింగ్ ఏంటి? ఇనీషియల్గా ఏదైతే మనం ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 అన్నామో ఆ నెంబర్స్ అన్ని ఎక్స్ వైపు రీప్లేస్ చేయడము. అర్థమవుతుందా? క్లియరా? అంటే ఎలా ఒక పర్టికులర్ థింగ్ని మనము ఇంటర్ప్రిట్ చేసి లైక్ మనకు కావాల్సిన బేసిస్ మీద ఆలోచించాలి. సి మన ఇనీషియల్ థింగ్ ఇది. డ్రా అంటే ఏంటి? ఏ రో కానీ లేదా ఏ కాలం కానీ లేదా ఏ డయాగనల్ కానీ ఏ3 డేటా వాల్యూ ఈ మ్యాచ్ కాదు, అలా మ్యాచ్ కాలేదు అండ్ హోల్ టోన్స్ అయిపోయినాయి అని అంటే డ్రా అని, అవునా కదా? అంటే సింపుల్గా ఇంకొకరికి థింకింగ్ ఏమొచ్చింది? సి ఎప్పుడైతే నా కౌంటర్ లేదా ఎప్పుడైతే నా టర్న్ 9 అయిపోయి 10th టర్న్కి వస్తున్నానో అప్పుడు వచ్చి స్టిల్ వ్యాలిడేషన్ కాలేదు బయటకు వచ్చేసింది అంటే డ్రా అని అర్థము. ఇలా రాస్తావా? రాయి. సి ఇట్స్ అప్ టు యూ. కోడ్ మనం ఎలా రాస్తామో అనే దాని బేసిస్ మీద మనం డిజైన్ చేసుకోవడమే. ఇప్పుడు ఇదే కోడ్ నేను లైక్ 4 to 5 డిఫరెంట్ టైప్స్లో రాసుకోవచ్చు. ఇప్పుడు నేను రాసిన కోడ్ నేను కాపీ కొట్టాలని రూల్ లేదు. నీవు నచ్చిన ఐడియాస్తో నీవు ఇంప్లిమెంట్ చేస్తావు, దాన్ని బట్టి వైల్ లూప్ని రాస్తావు, దాన్ని బట్టి లోపల ఉన్న కేసెస్ని మ్యానిపులేట్ చేస్తావు అని. ఇదొక థింగ్. అంటే ఎప్పుడు ప్రతిసారి లైక్ డ్రా అంటే దాని మీనింగ్ ఏంటి? ఏదైతే ఈ డేటా ఉందో ఆ డేటా ఎట్లా మారిపోతాయి. ఒకడు ఏం చేస్తాడు? ప్రతిసారి 129 129 129 లైక్ ప్రతిసారి ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 బదులు ప్రతి డేటాలో అంటే ఒక్కసారి కూడా 1 2 3 4 5 6 7 8 9 ఏదైనా నంబర్ కనబడితే ఫస్ట్ థింగ్ ఏంటి? ఏదన్నా ఈ డేటాలో 1 to 9 నంబరింగ్ కనబడితే ఆ గేమ్గా నడుస్తుందండి. అలా కనబడకపోతే డ్రా అని. అంటే ఒకడేమంటాడు? నేను అదే గేమ్లో అదే వైల్ లూప్లో ఆ ఇఫ్లో నేను ఇంకో డ్రా అనే కేసు రాస్తాను. రాయి. ఇంకోటి ఏమంటాడు? అసలు గేమ్ మిడిల్లో డ్రా ఎందుకు అయింది? డ్రా అంటే ఏంటి? దాని మీనింగ్ డెఫినెట్గా 9th టైంలో అయిపోయినట్టు. లైక్ అంటే వాట్ ఎవర్ ద టోన్స్ ఉన్నాయో ఆ టోన్స్ అన్నీ అయిపోయినట్టు. టోన్స్ అన్నీ అయిపోయినాయి అని తెలిస్తే దాని మీనింగ్ ఏంటి? లూప్ బయటకు వచ్చేసిద్ది. ఇలా ఎప్పుడు వచ్చింది? ఎప్పుడైతే నేను కౌంటర్ మేక్ చేసుకుంటున్నట్టు. కానీ మనం రాసిన ఇక్కడ నేను ఏదైతే రాశాను ఎలా వేరియబుల్తో లైక్ బులియన్ వేరియబుల్తో ట్యాకిల్ చేస్తున్నా. ఇలా బులియన్తో ట్యాకిల్ చేసినప్పుడు ఎన్నో స్టెప్ అని నాకు తెలిసింది, అది తెలియదు. మరి అలాంటప్పుడు నా కోడ్ కండిషన్స్ బేస్ మీద నేను ఎలా రాయాలి? సింపుల్గా ఇక్కడ ఇఫ్ అని పెట్టి ఈజ్ డ్రా అయిందా లేదా అని చెక్ చేసుకుంటా ఉండాలి. అవునా కదా? ఇఫ్ ఇన్ కేస్ ఇలా కాకుండా లైక్ అక్కడ డ్రా కేసు రాస్తాను, ఇప్పుడు నీకు చూపిస్తాను. అలా కాకుండా ఇంకోటి ఏం చేస్తాడు? లేదు నేను కౌంటర్ అని పెట్టుకుంటాను. డ్రా మీనింగ్ ఏంటి? స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్న టోన్స్ అన్నీ అయిపోయినాయి. ఆ టోన్స్ అన్నీ అయిపోయిన తర్వాత కూడా నాకు స్టిల్ ఒక విన్ కూడా తెలియకపోతే అప్పుడు నేను ఆబ్వియస్గా డైరెక్ట్గా డ్రానే ప్రింట్ చేస్తాను. సో విచ్ ఈజ్ ఈజీ. అంటే వాడు అక్కడేంటి? ఆ ఎంటైర్ వైల్ లూప్ని ఇక్కడ ఏదైతే ఎంటైర్ వైల్ లూప్ ఉందో
ఆ బులియన్ వేరియబుల్తో కాకుండా కౌంటర్ అనే వేరియబుల్తో రన్ చేస్తున్నాడు టిల్ 9 దాకా. 9 దాటి వెళ్ళిపోయిందంటే అంటే వైల్ whatever the కౌంటర్ అనేది ఉందో కౌంటర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 9 దాకా రన్ చేస్తాడు. ఇన్ బిట్వీన్ ఆఫ్ ద గేమ్లో ఏదన్నా రిటర్న్ చేయాలంటే రిటర్న్ చేసేస్తాడు. ఇఫ్ ఇన్ కేస్ లైక్ అక్కడ దాన్ని బట్టి రిటర్న్ స్టేట్మెంట్స్ రాసుకుంటాడు. ఇఫ్ ఇన్ కేస్ 9 కూడా దాటి వెళ్ళిందంటే డ్రా అయినట్టు. సో అలా అప్పుడు ఏం చేస్తాడు ఇక్కడ అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్, అవుట్ సైడ్ ఆఫ్ దట్ వైల్ లూప్లో ఇక్కడ రాసుకుంటాడు. నేను అదే చెప్తున్నాను మళ్ళా, ఇట్స్ అప్ టు యూ ఎలా నీ ఐడియాలజీని ప్రజెంట్ చేయాలి అనుకుంటున్నావు దాని బేసిస్ మీద కోడ్ రాయి. అండ్ ఇక్కడ నేను బులియన్ వేరియబుల్స్తో ట్యాకిల్ చేస్తున్నా కాబట్టి నేను ఇక్కడ ఎలా రాస్తాను అంటే పబ్లిక్ స్టాటిక్ అండ్ దెన్ బులియన్ ఈస్ డ్రా అనేది రాస్తాను. సో సింపుల్గా ఇక్కడ ఐ విల్ సెండ్ వన్ బోర్డ్ హియర్. దెన్ ఇక్కడ వాట్ ఎవర్ ద బోర్డ్ ఉందో ఇక్కడ సింపుల్గా 3 టైమ్స్ ఇది రన్ చేస్తాను. అండ్ ఇఫ్ ఇన్ కేస్ వాట్ ఎవర్ ద బోర్డ్ ఆఫ్ I of j ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 and see whatever the board of I of j is less than or equals to 9 అంటే దాని మీనింగ్ ఏంటి, ఒక ఎంటీ స్లాట్ ఉంది. ఎంటీ స్లాట్ అంటే డ్రా ఎలా చెప్తావు, సో ఒక్కసారి ఎంటీ స్లాట్ అయినా కానీ ఫాల్స్ చేసాయి, ఎందుకు డ్రా కాలేదు అని. సో ఇక్కడ నేనేం చేస్తాను, ప్రతి టోన్ అప్పుడు వాట్ ఎవర్ ద టోన్ హూమ్స్ ఎవర్ ద టోన్ ఇట్ ఈస్, ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ కానీ బోర్డులో ట్రూ వస్తే దాని మీనింగ్ ఏంటి, నా గేమ్ అయిపోయింది. సో సింపుల్గా నేను ఇక్కడ ఈజ్ గేమ్ అనేది ఫాల్స్ చేసేస్తా, అవునా కాదని చేసేస్తాను. ఓకే, సో నేను నాకు రాసిన కోడ్ ఐడియాలజీ బట్టి నేను నా డ్రాని ఎలా పిక్ చేసుకోవాలనేది రాశాను. సో ఇట్స్ అప్ టు యూ. సో ఇప్పుడు నువ్వు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటి, నువ్వు చేయాల్సిన కొన్ని థింగ్స్ ఏంటి. ఫస్ట్ది వాట్ ఎవర్ ద హోల్ కాన్సెప్ట్ నేను కౌంటర్తో చేయడము. నెక్స్ట్ ఈ పర్టికులర్ 0 to 9 ఇక్కడ క్లియర్గా రాద్దాము. సో ఫస్ట్ది వాట్ ఎవర్ ది థింగ్ అనేది నువ్వు కౌంటర్తో మేక్ చేయడం. దాని తర్వాత యూజరు నెగిటివ్స్లో ఇవ్వచ్చు, లేదా లైక్ 1 కన్నా తక్కువ ఇవ్వచ్చు, లేదా 9 కన్నా ఎక్కువ ఇవ్వచ్చు. ఇలా ఇస్తే ఇంక్లూడింగ్ నువ్వు ఎలా ట్యాకిల్ చేస్తావు. అండ్ మూడోది డ్రాని నేను ట్యాకిల్ చేసినట్టు కాకుండా వేరేలాగా ట్యాకిల్ చేసి చూపించడం. ఓకే, సో ఎవరైతే ఈ 3 థింగ్స్ని ప్రాపర్గా ట్యాకిల్ చేసి కామెంట్ చేస్తారో వాళ్ళ కామెంట్ని నేను డెఫినెట్గా పిన్ చేస్తాను. అండ్ మళ్ళా చెప్తున్నాను, గట్టిగా చెప్తున్నాను, నేను 100% ఇవ్వడంలో నాకు ఎలాంటి అబ్జెక్షను లేదు. బట్ ఇలా ఇవ్వడం వల్ల నీకు ఏ యూజు లేదు. నిజంగా నువ్వు డెవలపర్ అవ్వాలి అని అంటే నువ్వు కష్టపడాలి, విచ్ ఈజ్ ఫ్యాక్ట్. ఇప్పుడు నేను 100% ఇస్తే నువ్వే చేసే పని ఏంది, ఇలా ఫోన్ పెట్టుకొని ఇలా చూస్తూ ఉంటావు, నాకొచ్చు అనుకుంటావు. వన్స్ నీకు అదే ఒక ల్యాప్టాప్ ఇస్తే, అరే ఏదో రాయాలి ఇక్కడ, అక్కడ ఏదో చూసాను నేను గుర్తు రావట్లేదు ఇప్పుడు, ఏదో కోడ్ ఉండాలబ్బా, ఎఫ్ఓ వైలో ఏదో చేశాడు అక్కడ, ఇలా ఉండిద్ది. అదే నేను నీకు కావాల్సిన మేజర్ పోర్షన్ హోల్ బ్లూ ప్రింట్ ఇస్తాను, నీకు 70% ఆఫ్ ద బ్లూ ప్రింట్ ఇస్తాను. దాంతో నేను ఏదైతే ఇలా చిన్నవి ఎక్స్ట్రా వర్క్స్ నువ్వు ఎక్కువ కష్టపడక్కర్లేదు. దీనికి ఆల్రెడీ సొల్యూషన్స్ నేను చెప్పేసా కాబట్టి. సో ఈ ఎక్స్ట్రా వర్క్ 30% అనేది నువ్వు చేస్తే అప్పుడు మాత్రమే నీకు నాకు బెస్ట్ పేర్ అవ్విద్ది, బెస్ట్ అవ్విద్ది. నువ్వు దగ్గరికి వెళ్తూ ఉంటావు, దీని దగ్గరికి క్లోజ్గా వెళ్తూ ఉంటావు, అప్పుడే నీ లాజిక్స్ పెరుగుతూ ఉంటాయి. ఓకే, సో ఇఫ్ ఇన్ కేస్ వాట్ ఎవర్ లైక్ మన ఈ మినీ ప్రాజెక్ట్ సిరీస్లో ఫస్ట్ చేసాము. సో ఈ పర్టిక్యులర్ టిక్ టాక్ టో ఎలా అనిపించింది అనేది ఒకసారి కామెంట్ చేయి. నీకు లైక్ ఇట్లాంటివి కావాలి, డీసెంట్ ఎనఫ్గా అనిపిస్తే కామెంట్ చేయి. లేదు ఇఫ్ ఇన్ కేస్ నాకు ఇంకొంచెం ట్రికీగా కావాలి అనిపించినా కానీ కామెంట్ చేయి. అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో నెక్స్ట్ మనం పార్ట్ 2లో హ్యూమన్కి లైక్ అండ్ ఆఫ్ కోర్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాము CPU. ఈ రెండింటి బేస్ మీద మనం ఎలా డిజైన్ చేయొచ్చు అనేది చూద్దాము క్లియర్గా. బట్ అక్కడ నేను ఎక్కువ మాట్లాడను, అక్కడ నేను వీలైనంత తక్కువ మాడతా, ఓన్లీ కోడ్ చేస్తూ ఉంటా, నీకు అర్థమవుతూ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు మనము అదే కోడ్ని పైథాన్లో కూడా ఎలా రాయాలో చూద్దాము.
ఇప్పటిదాకా ఏదైతే డిస్కస్ చేశానో సేమ్ అదే కోడ్ యాజ్ ఇట్ ఈస్ కోడ్ ఉండబోతుంది. కొంచెం అంటే కొంచెం కూడా చేంజ్ ఉండదు. ఓకే, అండ్ యా ఒకసారి స్టార్ట్ చేసేద్దాము. సో ఇక్కడ చూడు, ఇనీషియల్గా దానికి మనం ఫంక్షన్స్ రాసేసుకున్నాము. ఏంటి ఇక్కడ ఫస్ట్ ఈ లైన్స్ వాట్ ఎవర్ ద హారిజెంటల్ లైన్స్ ఉన్నాయో దీన్ని మనం ఇలా డిస్ప్లే చేసుకోవడానికి రాసుకుంటున్నాం. దీంతో ఒక హారిజెంటల్ లైన్ ని క్రియేట్ చేయొచ్చు. ఇవన్నీ ఆల్రెడీ లైక్ ఆ కోడ్ చేస్తున్నప్పుడు మనం డిస్కస్ చేసేసాం కదా. సో నెక్స్ట్ ఇక్కడ చూడు, అసలు ఇది మన బేసిక్ బోర్డుని డిస్ప్లే చేయడానికి వాడుతున్నాము. ఫస్ట్ ఇక్కడ ఏంటి, ఒక హారిజెంటల్ లైన్ ని డిస్ప్లే చేస్తున్నాం. ఫైన్, ఒక హారిజెంటల్ లైన్ డిస్ప్లే అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ వాట్ ఎవర్ ద కంటెంట్ మనకుందో, వాట్ ఎవర్ ద కంటెంట్ ఇక్కడ ఒక స్లాష్ పెట్టి దాని తర్వాత ఏదైతే మన బోర్డ్ కంటెంట్ ఉందో ఆ కంటెంట్ రాసి ఒక లైన్ పెడుతున్నాం. నెక్స్ట్ ఒక కంటెంట్ రాసి లైన్ పెడుతున్నాం. దాని తర్వాత నెక్స్ట్ కంటెంట్ రాసి లైన్ పెడుతున్నాం. అవునా కదా. దాని తర్వాత చూడు మళ్ళీ ఒక హారిజెంటల్ లైన్, మళ్ళీ ఒక హారిజెంటల్ లైన్, సో దట్ క్లారిటీగా ఉండడానికి. అండ్ దెన్ అగైన్ రిపీట్ కంటెంట్ కంటెంట్ కంటెంట్, దెన్ ఇది, అండ్ దెన్ అగైన్ సమ్ సార్ట్ ఆఫ్ కంటెంట్ కంటెంట్. ఇక్కడ సర్కిల్ అంటే ప్లేయర్ యొక్క టోన్ అనుకోవద్దు, కంటెంట్ అని చెప్తున్నాను. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటి, చెక్ రో వైజ్ బోర్డ్ అనేది రాస్తున్నాము. అంటే ఇక్కడ ఏంటి చూడు, వాట్ ఎవర్ ద రేంజ్ ఉందో, వాట్ ఎవర్ అంటే ఎవ్రీ రోని చెక్ చేసేటప్పుడు మనము ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్ లైక్ సపోజ్ ఈ పర్టికులర్ రోని ఫిక్స్ చేస్తుంటే ఇక 0 1 2 కింద ఈ రో ఫిక్స్ చేస్తే ఆ రోలో 0th కాలం ఫస్ట్ కాలం ఈక్వలా, ఈ రెండు ఈక్వలా, నెక్స్ట్ అది ఇది నెక్స్ట్ ఫస్ట్ కాలం సెకండ్ కాలం, సో ఈ రెండు ఈక్వలా. ఆ రెండు ఈక్వల్ అంటే డెఫినెట్గా ఏంటి, ఆ ఎంటైర్ కాలము సమ్ సార్ట్ ఆఫ్ డేటాతో ఈక్వల్ అయిపోయింది అని. అంటే అది ఏ డేటా ఎక్స్తోనా లైక్ ప్లేయర్ చూస్ చేసుకున్న వైతోనా అనేది మనకు తెలీదు, కానీ డెఫినెట్గా ఒక కంటెంట్ అయితే 3 కంటెంట్స్ ఈక్వల్గా ఉన్నాయని. అది ఇక్కడ ఈక్వల్గా కాబట్టి తర్వాత మనం రాసుకున్న మెయిన్ ప్రోగ్రామ్లో చెక్ చేస్తాము. కానీ ఇక్కడ అది ఏ రో అనేది మాత్రమే రిటర్న్ చేస్తున్నాం. అంటే ఈ రోలో ఈక్వల్ అయిందా, ఈ రోలో ఈక్వల్ అయిందని. అండ్ ద సేమ్ వే సేమ్ ఫార్మేట్ బట్ ఇక్కడ కాలంకి చేస్తున్నాము. అండ్ ఇక్కడ చూడు సేమ్ బట్ ఇక్కడ కాలంని యాక్సెస్ చేసే బేస్డ్ మీద 1i 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 అండ్ 2i అనేది రాసుకున్నాము. ఎందుకు, ఇక్కడ రో చేంజ్ అవుతూ ఉండాలి. ఒక కాలం ఫిక్స్ అయ్యి అందులో ఉన్న రో చేంజ్ అవ్వాలి. ఇక్కడ కాలం ఫిక్స్. ఓకే, సేమ్ ఏ కాలం అయితే ఉందో ఆ కాలంని మనం ఇక్కడ రిటర్న్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ కూడా ఎలాంటి చేంజ్ లేదు. వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, సింపుల్గా ఇక్కడ చెక్ డయాగనల్ చేస్తున్నాం. ఇప్పుడు అంటే కాలం వైజ్ కూడా మన కంటెంట్ అయిపోయింది. ఇప్పుడు డయాగనల్ వైజ్ చెక్ చేయాలి. ఇక్కడ డయాగనల్ అంటే ఏంటి, ఐదర్ ఈ ఎంటైర్ డయాగనల్, ఐదర్ ఈ లెఫ్ట్ డయాగనల్ ఆర్ ఈ రైట్ డయాగనల్, ఏదన్నా అవ్వని. ఇఫ్ ఇన్ కేస్ రెండిట్లో ఏ ఒక్కటి మ్యాచ్ అయినా అది ఆ మిడిల్ ఎలిమెంట్ బట్టి నేను జడ్జ్ చేసేయచ్చా లేదా, అది ఈక్వలా కాదా అని. అవునా. సో సింపుల్గా ఆ మిడిల్ ఎలిమెంట్ వాడుకుందాం. లేదు నేను మళ్ళా 1 2 అని ఇచ్చుకుంటాను, లైక్ దీన్ని 1 అని దీన్ని 2 అని, 2 ఉన్నాయి కాబట్టి మళ్ళా ఇక్కడ నేను వాట్ ఎవర్ ఇక్కడ ఫస్ట్ కంటెంట్ ఉందో లైక్ ఈ కంటెంట్ ఉందో దాన్ని, ఈ కంటెంట్ ఉందో దీన్ని, బేస్డ్ ఆన్ దాట్ ఐ విల్ ఎవాల్యుయేట్. అంటే ఇట్స్ అప్ టు యూ. బట్ నేను ఈ ఎంటైర్ థింగ్ని చేసి వాట్ ఎవర్ ద మిడిల్ పోర్షన్ ఉందో ఆ మిడిల్ పోర్షన్ని అక్కడ నేను చెక్ చేసి ఫెచ్ చేయబోతున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేసి ఏముందో చూడు, చెక్ ఆల్ వ్యాలిడేషన్స్. అంటే రెస్ట్ ఆఫ్ ద వ్యాలిడేషన్స్ ఏదైతే ఉన్నాయో లైక్ ఇప్పుడు ఏదైతే మనం ఈ వ్యాలిడేషన్స్ని క్రియేట్ చేస్తున్నామో, ఏదైతే మనం ఈ వ్యాలిడేషన్స్ని కాల్ చేసామో ఆ వ్యాలిడేషన్స్ అన్ని ఇక్కడ మనం చెక్ చేసుకుంటున్నాము. అండ్ చూడు ఇక్కడ ఫస్ట్ ఏం చెక్ చేస్తున్నాము, మనకున్న రో వైజ్ దాన్ని చెక్ చేస్తున్నాము. సో ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఈ రో కానీ మ్యాచ్ అయిందా లేదా అనేది చెక్ చేస్తున్నాము. ఇఫ్ ఇన్ కేస్ అది మ్యాచ్ అయితే మనకేంటి అయిపోయినట్టే. లైక్ వాట్ ఎవర్ ద కోడ్ మనం టిక్ టాక్ టో చేయాలి అనుకుంటున్నామో ఒక పర్సన్ విన్ అయ్యారు. ఏ పర్సన్ అనేది తెలియదు, కానీ ఏ రోలో డేటా ఈక్వల్ అయింది అనేది మనకు తెలుసు. సో దాని బేసిస్ మీద నేను ఇక్కడ ఏ రో అనేది తెలిసింది కాబట్టి ఆ రోలో ప్రతి కంటెంట్ ఈక్వల్గా ఉండేది కాబట్టి ఏ పర్టికులర్ డేటాను ఫెచ్ చేయొచ్చు. సో నేను ఈజీగా ఉండడానికి 0th కాలం లైక్ ఫస్ట్ డేటాని ఫెచ్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ అది ఎక్స్ అయితే ప్లేయర్ 1 విన్, ఇఫ్ ఇన్ కేస్ అది 0 అయితే ప్లేయర్ 2 విన్. లైక్ ఇక్కడ మనం పెట్టుకుంది ఎక్స్ అండ్ జీరోస్ కాబట్టి కదా. సో ఇప్పుడు అది కాకపోతే లైక్ ఇఫ్ ఇన్ కేస్ ఇదైనా లేకపోతే కాలం వైజ్ అయినా, అంటే ఈ కాలంలో కూడా వాట్ ఎవర్ ద డేటా ఉందో ఆ డేటా పర్స్పెక్టివ్లో మ్యాచ్ అయితే వాట్ ఎవర్ ద కాలం, సపోజ్ ఈ కాలం నాకు రిటర్న్ అయితే ఆ కాలం నెంబర్ 0 1 2 ఇక్కడ 1 రిటర్న్ అయితే ఆ 1లో 0th డేటాని ఫిక్స్ చేస్తున్నాను. అగైన్స్ ఆ కాలంని ఫిక్స్ చేసి 0th డేటా లైక్ 0th రోలో
ఆ వాట్ ఎవర్ ద కాలం ఉందో ఆ కాలం నెంబర్తో ఫెచ్ చేస్తున్నాను డేటాని. ఇఫ్ ఇన్ కేస్ అది ఎక్స్ అయితే అగైన్ ప్లేయర్ 1 విన్, ఇఫ్ ఇన్ కేస్ కాకపోతే ప్లేయర్ 2 విన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి, డయాగనల్ది. అసలు డయాగనల్లో ఇటైనా ఏదన్నా ఒక్కటి ట్రూ అయినా కానీ మిడిల్లో చెక్ చేస్తే సరిపోతుందా లేదా? సో ద సేమ్ వే ఇక్కడ నేను మిడిల్ని చెక్ చేస్తున్నాను. ఓకే, సో కంప్లీట్గా ఇప్పుడు మన వ్యాలిడేషన్స్ పార్ట్ కూడా అయిపోయింది. అండ్ కంగారు పడద్దు, నేను ఈ హోల్ కోడ్ అంతా గిట్ హబ్లో పెడతాను, ఆ లింక్ నేను ఇక్కడ పెడతాను. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దిస్ కోడ్. ఫైన్. సో ఇప్పుడు సేమ్ సిమిలర్గా మనము నెక్స్ట్ ఫర్దర్గా చూద్దాం కోడ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏముంది, ఈజ్ డ్రా. అంటే డ్రా విందా లేదా అంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఇది నా పర్స్పెక్టివ్, అంటే నేను రాసిన కోడ్ బేసెస్ మీద వచ్చే డ్రా. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు కౌంటర్ బేస్డ్ మీద చేయాలి అని అనుకుంటే అఫ్ కోర్స్ నువ్వు కూడా వాట్ ఎవర్ ద అసైన్మెంట్స్ నేను ఇచ్చానో ఆ అసైన్మెంట్స్ కానీ చేసి పైథాన్ వర్షన్లో కానీ చేస్తే విచ్ ఎవర్ ఇట్ ఈస్ లైక్ బెస్ట్గా ఉందో, నేను ఆ రెండిట్లో ఎవరైతే బెస్ట్గా రాస్తారు, లైక్ పైథాన్లో రాస్తే పైథాన్, లైక్ జావాలో రాస్తే జావా, ఈ ఇద్దరిలో ఎవరైతే బెస్ట్గా నాకు ఆన్సర్ ఇచ్చారో వాళ్ళని నేను పిన్ చేస్తాను. అండ్ ఇక్కడ ఏం చెక్ చేస్తున్నాను, నా డ్రా అనేది ఎప్పుడు చెప్పగలను, హోల్ బోర్డ్లో నంబరింగ్ సిస్టమ్ 1 2 3 4 5 6 7 8 9 లేకపోతే, అంటే ఒక ఎంటీ సెల్ కూడా లేకపోతే అది డ్రా అయినట్టు. సో ఇక్కడ ఒక ఎంటీ సెల్ ఉన్నా అంటే మళ్ళీ ఆ ఏరియాని ట్రావెల్స్ చేస్తూ ఒక్కొక్క కంటెంట్లో 1 to 9 కాకుండా, అంటే ఒక్క కంటెంట్లో ఉన్నా కానీ నేను ఫాల్స్ చేస్తాను, ఎందుకో డ్రా కాలేదు అంటే ఎంటీ సెల్ ఉంది కాబట్టి. ఇఫ్ ఇన్ కేస్ అలా కాకపోతే నేను ట్రూని రిటర్న్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం ఈ హోల్ డేటాని వాట్ ఎవర్ ఇప్పటిదాకా మనం ఏదైతే డిస్కస్ చేసామో అలా డిస్కస్ చేసిన ప్రతి దాన్ని ఇప్పుడు కంబైన్ చేసి ఈ మన ఒక యాక్చువల్ మెయిన్ ఏదైతే లెట్స్ ప్లే టిక్ టాక్ టో ఉందో ఆ గేమ్ గురించి మాట్లాడుకుందాము, అసలు అందులో ఏ కంటెంట్ రాసామో అనేది. ఫస్ట్ మనం ప్లేయర్ 1 ప్లేయర్ 2 నేమ్స్ తీసుకుంటున్నాము. ఫస్ట్ గేమ్ ఆన్ అయ్యిందా, ఆఫ్ కోర్స్. ప్లేయర్ 1 టోనా, ఆఫ్ కోర్స్. సో గేమ్ ఆన్ అయ్యి ఉంది కాబట్టి నేనేం చేస్తున్నాను, చెక్ ఆల్ వ్యాలిడేషన్స్ చెక్ చేస్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ అది ఫాల్స్ అయితే ఆ వ్యాలిడేషన్స్ ఫాల్స్ అయితే నేను గేమ్ని ఆన్ చేస్తూ ఉండాలి, లైక్ గేమ్ ఇంకా ఆడుతూ ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏంటి, డస్ యూజర్ సెలెక్ట్ ప్రాపర్ బ్లాక్. ఇదంతా ఎందుకు వాడుకున్నాము, ఇఫ్ ఇన్ కేస్ వాట్ ఎవర్ సమ్హౌ ఇప్పుడు ఇలా ఉన్న సపోజ్ ఒక యూజర్ దీన్ని సెలెక్ట్ చేసుకున్నాడు, ఒక ప్లేయర్. నెక్స్ట్ అదే ప్లేయర్ ఇదే ప్లేస్లో ఎక్స్ని పెట్టకూడదు, లేదా అపోనెంట్ ప్లేయర్ ఇక్కడ ఓని పెట్టకూడదు. ఎందుకు, వన్స్ ఒక డేటా అక్కడ ఫిల్ అయిపోయింది అంటే ఆ బ్లాక్లో, ఇట్ కెన్ బి ఆఫ్ ఎనీ ప్లేయర్, ఇట్ కెన్ బి ఆఫ్ ఎనీ సింబల్. మళ్ళీ అదే ప్లేస్లో మనం ఆ డేటాని పెట్టకూడదు, అవునా కదా. సో అందుకు దాన్ని నేను ఇట్లా ఈ పర్టికులర్ వేరియబుల్తో ట్యాకిల్ చేస్తున్నా. అట్లా డస్ యూజర్ సెలెక్ట్ ప్రాపర్ బ్లాక్ సెలెక్ట్ చేసుకునేంత వరకు నేను యూజర్ని ఆ క్వశ్చన్ అడుగుతూనే ఉంటాను, నువ్వు మళ్ళీ సెలెక్ట్ చేసుకో అని. ఓకే, సో సింపుల్గా ఇక్కడ ఏం చేస్తాము అంటే వైల్ గేమ్ ఆన్ అయ్యేంత వరకు. సో ఇక్కడ ఫస్ట్ ఆ పర్టికులర్ లైక్ ప్రాపర్ది సెలెక్ట్ చేసుకోకపోతే ఇనిషియల్ టైంలో మన ఎగ్జామ్స్ ఏంటంటే చేసుకోలేదు అని, కాబట్టి డ్రా అయిందా లేదా అని చెక్ చేస్తా. ఇఫ్ ఇన్ కేస్ డ్రా అయితే ఫైన్, కంప్లీట్లీ ఫైన్, లైక్ నేను ఇట్స్ డ్రా అని చేస్తాను, గేమ్ అనేది ఇక ఆపేయచ్చు అనేది ఫాల్స్తో ట్రిగర్ చేస్తా. సో ఇక్కడ ఏం చెక్ చేస్తున్నాను, వన్స్ ఇది అయిపోయిన తర్వాత అసలు ఏ ప్లేయర్ టోను, ఎందుకు ఇక్కడ నాకు డిస్ప్లేకి క్లారిటీగా ఉండాలి కాబట్టి ఏ యూజర్ ఎంటర్ చేయాలి అనేది. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నా, పిక్ చేసుకుంటున్నా ఆ వాట్ ఎవర్ ద లైక్ యూజర్ ప్లేయర్ ఉన్నాడో ఆ ప్లేయర్తో నేను వాడికి ఏ నెంబరింగ్ కావాలి అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాడు. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేనేం చెక్ చేస్తున్నాను ఇక్కడ, ఆఫ్ కోర్స్ వాట్ ఎవర్ ద డేటా సెలెక్టెడ్ వీఆర్ కన్వర్టింగ్ దాట్ ఇంటూ లైక్ 2D మ్యాట్రిక్స్ యాక్సెస్. ఓకే, సో సింపుల్గా దాని తర్వాత ఏం చేస్తున్నాను, అది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్న బ్లాకా, అంటే అక్కడ 1 కానీ బిట్వీన్ 1 to 9 ఉందా, అలా ఉంటేనే అది ఎంటీ సెల్, అలా ఎంటీ సెల్ అయితేనే whatever the data I want to keep I'll keep. ఇఫ్ ఇన్ కేస్ అది కాకపోతే నేను మళ్ళా ఏం చేస్తున్నాను, నువ్వు ఎలా అంటే వాట్ ఎవర్ ద డేటా ఉందో దాన్ని అప్డేట్ చేయొద్దు, అంటే డేటా మోడిఫై చేయొద్దు, మళ్ళా యూజర్ని అడిగి ఎప్పటిదాకా వైల్ డస్ యూజర్ సెలెక్టెడ్ ప్రాపర్ బ్లాక్ ట్రూ అయ్యేదాకా, అంటే ఎంటీ సెల్ని చూస్ చేసుకునేదాకా ఈ హోల్ ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేస్తానే ఉండు. ఓకే, అలా అడుగుతానే ఉంటున్నాము. అండ్ ఆన్ ద గోలో ప్రతిసారి ప్రతి టోన్కి మనం ఏంటి చెక్ చేస్తానే ఉంటున్నాము, అన్ని వ్యాలిడేషన్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా అనేది. ఫైన్. అండ్ దాని తర్వాత అఫ్ కోర్స్ ఇక్కడ
చిన్న చిన్న వ్యాలిడేషన్స్ అన్ని పెట్టేసుకున్నాము. ఇట్స్ ఫైన్ కంప్లీట్లీ. సో ఇక్కడ చూడు వన్స్ అది అయిపోయింది. ఇఫ్ ఇన్ కేస్ అలా కాకపోతే బ్లాక్ ఆల్రెడీ హ్యాస్ టేకెన్ ట్రై ఇన్వాలిడ్ అని వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ ఆ నెంబర్ది కూడా ఇది లైక్ రేంజ్లో లేకపోతే 1 to 9 రేంజ్ అనేది కూడా చెప్పేస్తున్నాను. సో ఇక్కడ నువ్వు నీ అసైన్మెంట్ ఇంకొంచెం కంప్రెస్ అయిపోయింది. సో యూ జస్ట్ నీడ్ టు కౌంటర్ని ట్యాకిల్ చేయడము, దాని తర్వాత వచ్చేసి డ్రాని వేరేలాగా చేయడము. సో ఇక్కడ చూడు ఇనిషియల్గా మన బోర్డ్ని 1 to 9 సెలెక్ట్ చేసేసుకున్నాము, డిస్ప్లే బోర్డ్ చేసినాము, అండ్ దెన్ వీఆర్ ప్లేయింగ్ అ టిక్ టాక్ బోర్డ్. ఓకే, సో ఒక్కసారి దీన్ని మనము సెట్స్ కింద ఆడదాము, సచ్ దట్ ఫస్ట్ ఎక్స్ అనే ప్లేయర్ విన్ అవుతాడు. లైక్ యా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్. సో we select mango and then we are selecting mushroom. And ఇప్పుడు మ్యాంగో ఏం పిక్ చేసుకోవాలి? సో ఐమ్ పికింగ్ 5 అండ్ దెన్ సి అక్కడ ఎక్స్ రీప్లేస్ అయిపోయింది. సో ఇక్కడ మళ్ళీ మష్రూమ్ చేత నేను x5 పిక్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు ఓ రీప్లేస్ కాకూడదు. సి అది ప్రాపర్గా వస్తుందా లేదా? ఆఫ్ కోర్స్ సి బ్లాక్ ఆల్రెడీ టేకెన్ ఆర్ ఇన్వాలిడ్, ట్రై అగైన్ మష్రూమ్ విచ్ బ్లాక్ యూఆర్ పికింగ్. సో ఇప్పుడు నేను ఇంకో బ్లాక్ని పిక్ చేసుకుంటున్నా. ఫైన్ కంప్లీట్గా. అండ్ దెన్ అగైన్ ఇప్పుడు నేను 2 పిక్ చేసుకుంటున్నా ఎక్స్ కోసం. సి ఎక్స్ వచ్చింది. అండ్ దెన్ నేను 6 పిక్ చేసుకుంటున్నా. 5. దెన్ ఇప్పుడు అగైన్ నేను కంప్లీట్గా మళ్ళీ 8ని పిక్ చేసేసుకుంటున్నా. సో దట్ నాకు మ్యాంగో విన్ అయిపోతుంది. సి మ్యాంగో హస్ వోన్ ద గేమ్. సో ఇప్పుడు అలా కాదు, మనం ఒకసారి డ్రా చేసేలాగా గేమ్ని చేసుకుందాము అని అంటే ఫైన్. సి కంప్లీట్గా ఇక్కడ ఏబీని తీసేసుకుంటున్నాను. సో ఫస్ట్ ఇక్కడ 1, సెకండ్ ఇక్కడ 2, దెన్ ఇక్కడ 3ని పిక్ చేసుకుంటున్నా. అండ్ దెన్ ఇప్పుడు సాక్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు 5ని పిక్ చేసుకుందాము. అండ్ దెన్ 4 అండ్ దెన్ 6. సి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏ బ్లాక్ అంటే ఎక్స్. సో ఐ షుడ్ నాట్ పిక్ 7 అనమాట. సో ఐఎమ్ పికింగ్ యాజ్ 8. సో వన్స్ 8 పిక్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు బి కాబట్టి ఐ విల్ పిక్ 7. సో యా 7 పిక్ అయిపోయిన తర్వాత నాకు ఇది డేటా అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు మిగిలింది 9 కాబట్టి 9ని పిక్ చేసుకుంటున్నా. సి ఇట్స్ ఎ డ్రా. సో అన్ని ఛాన్సెస్ అయిపోయిన తర్వాత లాస్ట్లో మనకి డ్రా అని తెలిసింది కాబట్టి డ్రా అనేది కూడా అయిపోయింది. ఓకే, సో డోంట్ వరీ. లైక్ యా కోడ్ పెద్దగా ఉంది, ఓకే ఇన్స్టాన్స్లో నేను చూడలేకపోతున్నాను అనుకుంటే ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. నేను గిట్ హబ్ రిపోజిటరీ లైక్ ఎక్కడైతే ఈ కోడ్ని పెడతానో లైక్ ఆ లింక్ ఇస్తాను. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దట్. సో యా వీడియో హెల్ప్ అయితే మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అని సిరీస్ ఎలా ఉంది లైక్ యా ఈ మన మినీ ప్రాజెక్ట్ సిరీస్లో ఫస్ట్ మినీ ప్రాజెక్ట్ ఎలా ఉంది, లైక్ ఎలా అనిపించింది కూడా ఒకసారి కామెంట్ చెయ్యి. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.